ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. మనతో ఈరోజు మిరియాల శ్రీనివాసులు గారు ఉన్నారు. వారు టీచర్ కూడాను. ఆ, మనకి ఏథీస్ట్లకి అడ్వకేసీ చేస్తూ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. దాన్ని మనము యూట్యూబ్లో మనము పబ్లిష్ చేస్తున్నాము. నమస్కారం మిరియాల శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నానండి. మీరు బాగున్నారా? బాగుంది. అయితే ఇప్పుడు ఈ రికార్డింగ్ యూట్యూబ్లో పెడతా, మీకు అభ్యంతరం లేదు కదా? ఏం లేదండి, అభ్యంతరం ఏం లేదు. ఎందుకంటే ఇవేమి పర్సనల్ మ్యాటర్స్ ఉండవు. ఇందులో కేవలం ఎథీస్ట్ థీస్ట్ డిస్కషన్ మాత్రమే ఉంటుంది. సో దేర్ ఫోర్ అవునండి. ఇట్ షుడ్ బి నో ప్రాబ్లం. ఓకే. సో మీరు మీ మూడో ప్రశ్నని సంధించవచ్చు. నాకు చేతనైతే తప్పకుండా జవాబు చెప్తాను. అలాగండి. ఉం. అయితే మూడో ప్రశ్నకు వెళ్లే ముందు ఆ మన మొదటి భాగంలో అండ్ రెండో భాగంలో వచ్చినటువంటి మీ ద్వారా వచ్చినటువంటి కంక్లూజన్స్. మొదటి భాగంలో మీరు ఏంటంటే ఆ దైవాన్ని ఆ దర్శించుకోవాలంటే ఖచ్చితంగా వేదాధ్యయనం అనేది చేయాలి. వేదాధ్యయనంతోనే దైవ దర్శనం సాధ్యమవుతుందని చెప్పారు. రెండవ భాగం లోపలికి వచ్చి రెండవ భాగం లోపలికి వచ్చేసరికి ఆ అష్టాంగ యోగ సాధన అని ఒకటి చెప్పారు. అష్టాంగ యోగ సాధన అనే ఒక కొత్త పద్ధతి వచ్చిందేమో అనుకున్నాం, కానీ దాంట్లో కూడా వేదాధ్యయనం ఒక పార్టు. ఆ సో ఆ అష్టాంగ యోగ సాధన అనేది ఇంకొంచెం వేదాధ్యయనం కంటే కూడా సంక్లిష్టమైంది అన్న విధంగా చెప్పారు. సంక్లిష్టం సో కాదు. అది అష్టాంగ యోగ సాధన అన్నది మనం ఎప్పుడైతే మోక్షం పొందాలనుకుంటామో అప్పుడు దైవ దర్శనం ఎలా చేయాలి అన్నది అష్టాంగ యోగ సాధన ద్వారా సాధ్యపడుతుందన్నమాట. దానిలో స్వాధ్యాయం అనే ఒక పార్టే వేదాధ్యయనం కూడా. మళ్ళీ అంటే అధ్యయనం చేయటమే కాకుండా తిరిగి ఇంకోళ్ళకి చెప్పటము, ప్రొపగేట్ చేయటం కూడా ఒక భాగం అనమాట. అంటే ఇప్పుడు మోక్షము అనే పదం మీరు మళ్ళీ ఇప్పుడు ఈ మూడో భాగంలో తెచ్చారు. ఇప్పుడు మోక్షము మోక్షము పొందడం అంటే దైవ దర్శనం పొందడమా? మోక్షము వేరే, దైవ దర్శనం వేరేనా? ఆ కొంచెం వివరంగా చెప్పండి. ఇది మీ మూడో ప్రశ్న. కాదు, మ్హూ. ఇప్పుడు మీరు మోక్షం అన్నందుకు ఉత్పన్నమైన ప్రశ్న. మరి అష్టాంగ యోగ సాధన దానికోసమే చేస్తాం. ఇంకా దేనికోసం ఉండదు. అంటే మోక్షం అంటే మోక్షము పొందిన వాళ్ళు దైవ దర్శనం పొందుతారా? దైవ దర్శనం వేరే, మోక్షం వేరేనా? యా, దైవ దర్శనము మోక్షము రెండు ఎలా ఉంటాయంటే, దైవ దర్శనాన్ని జరిగినప్పుడే మీకు మోక్షానందం కలుగుతుంది, లేదా కలగదు. మోక్షం అన్నది ఆనందం. ఆ ఆనందము దైవ దర్శనం అయిన తర్వాతనే కలుగుతుంది, లేదా కలగదు. నువ్వు మోక్షము పొందడము అంటే దైవ దర్శనాన్ని పొందిన తర్వాతనే మోక్షం సాధ్యమవుతుంది. ఎస్, దట్స్ రైట్. మోక్షం రావాలి అంటే అష్టాంగ యోగ సాధన చేయాలంటారు. తప్పదండి. సో మొత్తం మీద మాకు సామాన్య ప్రజానికానికి దైవ దర్శనం చేసుకునే వేరే మార్గము ఏది కూడా మీరు చెప్పరు, మీ వేదాలు చెప్పవు. అదేంటి? వేదాలు చెప్పిందే ఇది కదా. వేదాలు అదే వేదాలలో ఏం చెప్పారు స్వామీజీ? స్వామి అంటే మీరు చెప్పట్లే కదా. ఇప్పుడు సరే, అయితే మిమ్మల్ని అదే ప్రశ్న మళ్ళీ రిపీటెడ్గా నేను అడుగుతాను. మీరు కరెంట్ ఎలక్ట్రాన్స్ ద్వారా ప్రసరిస్తుంది అని చెప్పారనుకోండి స్టూడెంట్స్కి. మీరు చెప్పినప్పుడు ఎలక్ట్రాన్స్ అంటే ఏమిటి అని అడుగుతారు. మీరు చెప్పండి ఇప్పుడు, ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? సో ఈ ఎలక్ట్రాన్స్ గురించి మనం ఆల్రెడీ మొదటి భాగంలో కూడా చర్చించుకున్నాము. అయితే ఆ ప్రశ్న మీరు నన్ను అడగడం ద్వారా నాకేమర్థమైందంటే, ఇప్పుడు దైవము అనేది మేము అనుకుంటున్నట్టు, సామాన్య ప్రజానీకం అనుకుంటున్నట్టు ఫోటోలలో కనిపించినట్టు కానీ, సినిమాలలో కనిపించినట్టు కానీ, ఇంకే విధంగా కానీ ఒక నిర్దిష్టమైన రూపంలో ఉండడు.
ఎలక్ట్రాన్ కూడా నిర్దిష్టమైన రూపంలో ఉండదు కదండి. అవునండి. నిర్దిష్టమైన కక్ష ఉండదు కదండి. ఉమ్, సో భగవంతుడికి కూడా, దైవానికి కూడా దైవానికి కూడా నిర్దిష్టమైన రూపం ఉండదు. మేము ఊహిస్తున్నటువంటి నిర్దిష్టమైనటువంటి ఆకారం ఉండదు. ఉండదండి. ఉండదు ఖచ్చితంగా. ఖచ్చితంగా. మేము ఇప్పుడు మీ ఇప్పుడు ఏదైతే మహాశివుడు అని ఏదైతే మీరు అనుకుంటున్నారో, ఆయన అలా కూర్చొని ఉండేసేసి తల మీద కొప్పు ఉండి, ఆ పులి చర్మం కట్టుకొని ఉండి, చేతిలో త్రిశూలం ఉండి, ఏదైతే ఫోటో మేము దర్శిస్తామో అది వాస్తవంగా మహాశివుడు కాదు. అలా ఉండడు. యా, యూర్ రైట్. అలాగే మహావిష్ణువు యొక్క ఆ, విశ్వరూపాన్ని చూపించినప్పుడు భగవద్గీతకు సంబంధించిన ఫోటోలలో అర్జునుడు కృష్ణుడు రథము ఉండి, ఆ వెనకాల ఆ మహావిష్ణువు ఆ, చాలా రకమైనటువంటి తలలతోటి, ఎన్నో తలలతోటి, చాలా చేతులు కలిగి ఉండి, రకరకాల ఆయుధాలను కలిగి ఉండి, ఆ తలలన్నీ కూడా ఆయన మహావిష్ణువు యొక్క తలలన్నీ కూడా రకరకాల ఆ దేవుళ్ళను చూపించుకుంటూ ఉంటది. సో అది విశ్వరూపము అని అనవ అనవ అనే అంటారు కదా. సో అలా కూడా మహావిష్ణువు ఉండడు. 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 శివుడు అలా ఉండడు, మహావిష్ణువు కూడా అలా ఉండడు, బ్రహ్మదేవుడు కూడా మూడు తలలు నాలుగు తలలు చూపించినట్టు అలా ఉండరు. ఆ మహాలక్ష్మీదేవి అలా ఉండదు, సరస్వతీదేవి కూడా అలా ఉండదు. మరి గణేశుడైనా అలా ఉంటాడా? ఇప్పుడు రేపు గణేష చతుర్థి చేస్తారు కదా, అందరం చేస్తాం కదా. ఉమ్. మరి గణేశుడైనా అలాగే ఉంటాడా? గణేశుడి స్వరూపం కూడా భిన్నంగా ఉంటుందా? ఇప్పుడు గాంధీ గారు మీకు తెలుసు కదా. అవునండి. గాంధీ గారిని చూపించడానికి మనము జనరల్గా మీరు ఒక ఫోటో చూపించాలి అంటే గాంధీ గారిది ఏం చూపిస్తారు? జనరల్ గా ఆయన చూపించాలంటే ఓ, ఆ బోడిగుండు, ఉమ్, కళ్ళద్దాలు, ఉమ్, ఒక కర్ర చూపిస్తాం. అది గోచి గుడ్డ చూపిస్తారు. ఆ గోచి కూడా చూపిస్తాం, ఆ గోచే చూపిస్తాం, కండ ఆ, కూడా కాదు. అది కండ ఉండదు. అది అది గాంధీ గారి చిత్రం అంటే. అలా ఆయన మనకి ఇండిపెండెన్స్లో పాల్గొనడం చూశాం కాబట్టి అది ఆ సమయంలో అది. కానీ ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు, ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకొని చక్కగా ఉండటం అన్నది ఉన్నాయి కొన్ని ఫోటోలు. సో ఇలా ఉన్నప్పుడు దాన్ని ఎందుకు చూపించము, ఇలానే ఎందుకు చూపిస్తాము అంటే ఇక్కడ ఇండిపెండెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఇట్ ఈజ్ మోర్ దెన్ గాంధీజీ. మీకు గాంధీ కావాలా, ఇండిపెండెన్స్ కావాలా? మాకు ఇండిపెండెన్సే కావాలంటాం కదా. మాకొద్దు ఇండిపెండెన్స్, గాంధీ కావాలి అనేటువంటి స్టేట్ ఆఫ్ ఎఫైర్ ఏర్పడే ఛాన్స్ ఉందా? ఉమ్. చెప్పండి శ్రీనివాసులు గారు. మాకు గాంధీ ఇండిపెండెన్స్ వద్దు, మాకు గా గాంధీయే కావాలి ఉమ్. అనే స్టేట్ ఆఫ్ ఎఫైర్ ఎక్కడ ఏర్పడే ఛాన్స్ ఉందా? గాంధీ గారిని మా గాంధీ గారే కావాలి. మాకు స్వాతంత్రం ఇండిపెండెన్స్ ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు అడిగిండ్రు అనుకోండి ఆ టైంలో, మీకు ఇండిపెండెన్స్ స్వాతంత్రం కావాలంటే గాంధీని చంపేస్తాం, లేదా గాంధీ గారు కావాలంటే ఇండిపెండెన్స్ ఇవ్వం, ఏది కావాలో చెప్పండి అంటే మనం ఏం చేసేవాళ్ళం? ఇండిపెండెన్సే కోరుకుంటాం, గాంధీ గారిని కోరుకోంగా. ఆ, అది గాంధీ గారు కోరుకునేవాడేమో. గాంధీ గారిని ఎవరన్నా బాగా అభిమానించి ఆయనే ప్రాణం అనుకునే వాళ్ళు కోరుకుంటారుగా. అవును, అది కోరుకుంటారు. అది తప్పు అవుతుందా ఒప్పు అవుతుందా అంటే ఆయనకు అది ఆయనకు ఒప్పు అవుతుంది అది. భారతీయుల మనస్తత్వం ప్రకారము స్వాతంత్రము అవసరం లేదు, గాంధీ గారు కావాలనే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఆయన చాలా చాలా మంది ఉంటారు. స్వాతంత్రం ఆ, అదే 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 కాలదే కాదండి. ఆ, ఆ పాశ్చాత్య దేశాలకు, భారతదేశానికి, భారతీయులకు, పాశ్చాత్యులకు చాలా తేడా ఉంటది. భారతీయులు ఒక ప్రాణాన్ని కూడా ఇవ్వరండి, ఎంత సుఖం వచ్చినా సరే. అది. ఇండిపెండెన్స్ కోసం ఈ గాంధీ గారే కాదు, ఆ స్థానంలో ఎవరున్నా సరే, ఆ స్థానంలో ఎవరున్నా కూడా ఉమ్, మాకు ఆ ప్రాణం ఎందుకు ఇస్తాము, ఏమొద్దు, గాంధీ గారే కావాలనే వాళ్ళం. అది
సో అట్ ద సేమ్ ఇప్పుడు టైం గాంధీ గారు ఏమనేవాళ్ళు, నా ప్రాణం తీసుకోవాలన్నా సరే స్వాతంత్రం ఇవ్వండి అనేవాళ్ళేమో. అది అందుకే ఆయన మహానుభావుడు అయ్యాడు కదా. అది భారతీయత. ఆయన భారతీయుడిగా జన్మించినందుకు వచ్చింది అది. ఆయన ఆయన నేను చెప్పేది ఏంటంటే ఆ భారతీయత అనేది ఆయన రక్తంలో, ఆయన ఇప్పుడు జన్యువులలో ఉండడం వల్ల. ఇవన్నీ ఇవన్నీ ఇమ్మెటీరియల్ అండి. ప్రశ్న ఏంటంటే సింపుల్ ప్రశ్న, ఎందుకు అని నేను అడగలేదు. ఇప్పుడు ఉమ్, ప్రశ్న ఏంటంటే గాంధీ గారిని కావాలంటారా, స్వాతంత్రం కావాలంటారా అంటే, ఇప్పుడు స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉన్న వాళ్ళము గాంధీ కావాలి మాకు స్వాతంత్రం వద్దు అనే స్థితి వచ్చింది అంటే అది మనము ఎయిమ్ యొక్క లోపం మనం. మాకు గాంధీ కావాలి, స్వాతంత్రం కావాలి, రెండూ కావాలి, బాగుంటుంది. కానీ ఒకటే ఆప్షన్ ఉన్నప్పుడు స్వాతంత్రం ముఖ్యమా, గాంధీ గారు ముఖ్యమా అన్నప్పుడు మా గాంధీ గారు ముఖ్యమైనప్పుడు ఎందుకు ముఖ్యమయ్యాడు అన్న ప్రశ్న వస్తుంది మనకి. ఎందుకంటే ఆయన మహానుభావుడు. ఏ విధంగా మహానుభావుడు అంటే స్వాతంత్రం కోసం ఆయన అన్నీ త్యాగం చేశాడు. ఇప్పుడు స్వాతంత్రం కోసం ఆయన అన్నీ త్యాగం చేసినప్పుడు స్వాతంత్రమే ముఖ్యమని అర్థమవుతుంది కదా. మరి గాంధీ గారు ప్రబోధించిన స్వాతంత్రం ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయి మాకు గాంధీ కావాలి స్వాతంత్రం అక్కర్లేదు అంటే అర్థం ఏంటండి? దర్ ఇస్ నో మీనింగ్ ఫర్ దాట్. సో ద పర్పస్ ఈజ్ నాట్ సాల్వ్డ్. సో పర్పస్ సాల్వ్ కావాలి అంటే కనుక ఏది ముఖ్యమో తెలుసుకోవాలి. సో ఇప్పుడు గాంధీ గారు అన్నప్పుడు మీరు ఒక రూపం ఇచ్చారు. ఆయన అలానే ఉంటాడా అంటే రకరకాలుగా ఉండేవాడేమో. మీకు తెలిసిన చిత్రపటాల్లో మీరు చూసినవి కానీ, స్టాచ్యూస్లో చూసినవి కానీ మీకు అదే. పైన చొక్కా లేకుండా కింద ధోతితో మాత్రమే ఉంటూ, ధోతియా పంచ అది ఏమంటారో ఏ పేరు పెట్టి పిలిస్తే అది, దాంతో ఒక కర్ర, చేతి కర్ర, ఒక కళ్ళజోడు, బోడిగుండు మీరు అన్నట్టు ఆయనకు ఉన్నాయి. ఇది మనం చూసే స్వరూపం గాంధీ గారు అంటే. ఆయనకు ప్యాంటు షర్ట్ వేసి టై కట్టి మంచి క్రాఫ్ దువ్వి మీసాలు పెట్టుకొని కళ్ళజోడు లేకుండా ఆయన మీరు గాంధీ అంటే ఆయన గాంధీ కాదని ఇస్తారు. అంటే ఒక్కొక్క రూపము ఒక్కొక్క మైండ్ సెట్లో ఇరుక్కుంటాయి అన్నమాట, ఏ పరిస్థితులు ఎట్లున్నాయో. సో శివుడు అన్నవాడు ఒకప్పుడు ఒక ఆయన ఉన్నాడేమో, ఆయన ఈ విధంగా దేశానికి ఎంతో మేలు చేసున్నవాడేమో, రాక్షసులను తరిమాడేమో. తర్వాత ఆయన ఆ, ఆ, త్రిపురాసుర సంహారం చేశాడేమో. సో అందుకని ఆయన్ని మనము కొంతమంది ఆదిదేవుడుగా ఆయన్ని ప్రార్థించారేమో. ఆ రోజున ఆయనే దేవుడు. ఈ రోజున గాంధీ చాలామందికి ఎట్లా దేవుడో అది ఆ రోజున ఆయన దేవుడు. సో ఆయన ఎప్పుడు చూసినా ఆయన ధ్యానంలో కూర్చోవటము, ఆయన ఆయన చుట్టూ పాములు తిరగటము, ఆయన పెద్ద శిఖ పెట్టుకొని ఉండటము, ఇలాంటివన్నీ ఉన్నాయేమో. సో ఆయన ఈ ఏమంటుంది, ఆ, ఆ, మెళ్ళో మాల, రుద్రాక్ష మాల, లేకపోతే చేతికి రుద్రాక్ష మాల అలాంటివి ఉండేమో. చర్మము, పులి చర్మం మీద కట్టుకొని తిరుగుతుండేవాడేమో. సో అటువంటి వ్యక్తి త్రిపురాసుర సంహారం చేసి ప్రజల్ని ఆదుకున్నాడేమో. అందుకేనేమో ఆయన్ని పూజించడం మొదలుపెట్టి ఉండొచ్చు అలాంటి వాళ్ళని. సో అది వేదంలో శివ నామం ఉంది, ఆయనకి శివ అన్న నామం ఉంది. సో అలా దాన్ని కలిపి ఉండొచ్చు, అంతే. అంతవరకే ఉంటుంది. అలానే ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు. శ్రీకృష్ణుడిని మనం ఎలా చూస్తాం? శ్రీకృష్ణుడిని మీరు వర్ణించండి అంటే ఏం చెప్తాము? ఆయన చేతిలో మురళి ఉంటుంది, ఆయనకి నెత్తి మీద పించం ఉంటుంది, నెమలి పించం ఉంటుంది. ఇలా మనం వర్ణిస్తాం కదా మనము. సో అంటే ఏంటి, ఒక్కొక్క రూపురేఖలు ఒక్కొక్కళ్ళకి సెట్ అయిపోతాయి, వాటిని మనము ఆరాధిస్తూ ఉంటాం అన్నమాట. అది ఎందుకంటే వాళ్ళు చేసిన గొప్ప పనులు ఉంటాయి. ఆ సమయంలో ఆ మనుషులకి ఆ ఫ్రీడమ్ ఇప్పించింది వారు. సో అది ధ్యానంలో ఉండి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి చెప్పుకుంటూ పోతూ ఉంటారు. ఆ లక్షణాలన్నీ చెప్తూ ఉంటారు. కృష్ణుడు అంటే ఏమిటనుకున్నావు, ఇంతమంది రాక్షసుని చంపాడు, కంసుని చంపాడు, ధర్మం కోసం ధర్మయుద్ధం చేసి రథసారథిగా కూర్చొని అర్జునుడిని ముందుకు నడిపించాడు అని చెప్పి గొప్ప మనం ఆయన గురించి పొగుడతాం. సో అటువంటి కృష్ణుడిని ఆరాధించడానికి కొంతమంది సిద్ధపడతారు. అబ్బా, అంత గొప్ప వ్యక్తి కదా అనుకుంటారు అనమాట. సో ఆరాధనలో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ అది భగవత్ స్వరూపమా అంటే భగవంతుడు వీటన్నిటికంటే గొప్పవాడు కాబట్టి మనం భగవత్ స్వరూపం అని చెప్పకూడదు. మనం ఉమ్, భగవంతుడు వీటికి అన్నిటికీ కొన్ని కోటాను కోట్ల రెట్లు గొప్పవాడు. మనం లెక్క కట్టలేమన్నమాట.
సో అటువంటి పరమాత్మ వేరు, వీళ్ళు మనుషుల్లో భగవత్ స్వరూపులు. మనుషులలో ఉత్తమోత్తములు, దేవతలు అనొచ్చు వీళ్ళని. దేవతలంటేనే ఈ ఈ ఈ కేటగిరీ అన్నమాట. విశ్వామిత్రుడు ఒక మాట దేవత. ఆయన ఎందుకంటే గాయత్రి మంత్రాన్ని దర్శించి మనందరికీ దర్శింప చేస్తున్నాడు కాబట్టి. అలానే వశిష్ఠుడు దేవత, ఎందుకంటే అనేక విద్యల్ని ఆయన ప్రచారం చేశాడు. అలానే ఒక్కొక్క ఋషి ఒక్కొక్క దేవత. సో ఈ వీళ్ళకి రూపురేఖలు ఆపాదించాలంటే, మీరు ఒక ఋషికి, ఇప్పుడు విశ్వామిత్రుడికి రూపురేఖలు ఆపాదించాలంటే ఏం చేస్తారు? ఒక గడ్డము, ఒక నెత్తి మీద చిక ఇలా పెట్టుకొని, చేతిలో కమండలం పెట్టుకొని, అవి అలా మీరు ఆయన్ని రూపురేఖల్ని మీరు ఇస్తారు, అవునా కదా? అవును. అలానే మీరు ఇప్పుడు చూస్తున్న వినాయకుడిని కూడా ఆ రూపురేఖలు కూడా అలానే వస్తాయన్నమాట. అంతకు మించి ఇంకేమీ లేదు. కానీ అంటే ఆ పిచ్చిలో పడి పిచ్చి వేషాలు వేసేస్తున్నారు మన వాళ్ళంతా. అది ఆయన రూపురేఖల్ని విపరీతంగా, ఇప్పుడు పురాణంలో ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది ఆయనకి, ఇలా ఉంటాడు వినాయకుడు అని. ఆ వద్దు. పురాణంలో ఉన్న ఆహా, రూపురేఖల్ని మారుస్తున్నారు వీళ్ళు. పురాణాలు అనేది మీరు ఉపనిషత్తులు పురాణాలు ఇవన్నీ కూడా కల్పించబడి ఉంటాయి. అవి ప్యూర్ కాదు, వాటి గురించి వద్దు అని చాలా వీడియోల్లో మీరు చెప్పారు. సో అలా అందుకే అలా అలా మనం అలా పురాణాలను లేదు శ్రీనివాసులు గారు, తప్పు చెప్తున్నారు. నేను ఉపనిషత్తులు కల్పితాలు అనలే, ఉపనిషత్తులు మానవ రచితాలు అన్న. అదే. మానవ రచితాలు, పురాణాలు కూడా మానవ రచితాలు. సో ఇవి భగవంతుడు ఇచ్చినవి కావు. ఉపనిషత్తులు దశోపనిషత్తులు 10 ఉపనిషత్తులు ఉన్నాయి. చాలామంది 108 ఉపనిషత్తులు ఉన్నాయి అంటారు. వాటిల్లో చాలా వాటిని మనము త్యజించేస్తాం. 10 ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో ఆ 11 ఉపనిషత్తులు చెప్పుకుంటాం అన్నమాట మనం. ఏంటంటే ఈ ఉపనిషత్తులు జ్ఞానాన్ని ఇస్తాయి. మిగతా ఉపనిషత్తులు ఈ ఉపనిషత్తులకు సరిపోవు అనమాట. సో అందుకని వీటిని రికమెండ్ చేస్తాం అనమాట. సో అలానే ఇంకా మిగిలింది పురాణాలు. పురాణాల్లో చాలా విషయాలు గడబడగా ఉంటాయన్నమాట. వాటిని మనము టోటో తీసుకుంటే తప్పు అవుతుంది. గాంధీ గారు ఉదయమే 6ంటికి నీళ్లు తాగేవాళ్ళు అంటే, మనం అందరం కూడా 6ంటికి నీళ్లు తాగకూడదు. అదేమి తాగాల్సిన అవసరమేం లేదు. ఆయన తాగేవాడు, ఆయన శరీరానికి అది కావాలి కాబట్టి. మీరు ఏదైనా బిజీ ఉంటే తర్వాత మాట్లాడదాం. లేదండి, ఏమీ లేదు. ఛార్జింగ్ అది అయిపోతూ ఉంటే ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టేశాం అంతే. పెట్టండి, పెట్టుకొని ఆ, రండి అయితే మరి. అయిపోయింది. అయిపోయిందా? అయిపోయింది. సో అయితే అందుకని మనము ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అన్నది అర్థం చేసుకోవాలి. ఋషులు చేసే విషయాలు కానీ ఇవి కానీ మనము ప్రతిదీ కూడా ఏది ఏదైతే వేదంలో చెప్పినవే ఇక్కడ చెప్తే కనుక అది మనకి ప్రామాణికం అవుతుంది, లేకపోతే అప్రమాణం అవుతుంది. ఇప్పుడు నేను భగవద్గీతలో కృష్ణుడు ద్వంద్వానికి అతీతంగా ఉండండి అని చెప్పాడు. అది వేదంలో ఉన్న విషయమే చెప్పాడు కాబట్టి దాన్ని నేను ఉటంకిస్తూ ఉంటా ఎప్పుడు. సో అందుకని ఇప్పుడు మనము వేదంలో ఒక మంత్రంలో అనేక విషయాలు ఉంటాయి, అనేక విషయాలు ఉంటాయి. అది ఆలోచింపజేస్తుంది. భగవద్గీతలో అలాంటి అనేక విషయాలు ఉండవు. ఒక పర్టిక్యులర్ ఐడియా లైక్ కర్మ, సన్యాసము, జ్ఞానము, విజ్ఞానము, భక్తి, ఇలాంటి విషయాలు ఉంటాయి అందులో. సో అది వేరు, వేదం వేరు. సో మనం ఈ డిఫరెన్స్ అర్థం చేసుకోనంత కాలము మనకి క్లిష్ట పరిస్థితులు ఏర్పడతాయి. వేదము సర్వోత్తమ జ్ఞానయుక్తుడైన పరమాత్మ ఇచ్చింది. భగవద్గీత అని చెప్పబడేది కృష్ణుడు ఏదైతే అర్జునుడికి బోధించాడో అది మానవుడు రచించింది. ఈ రెండిటికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. చెప్పండి. భగవద్గీతకును వేదానికి కూడా చాలా అంతరం ఉంటది. అవునండి.
ఎందుకంటే భగవద్గీత అనేది మానవుడి చేత రచించబడింది. ఉమ్, వేదము అనేది దైవము చేత ఇవ్వబడింది. అవునండి. ఇప్పుడు ఇప్పుడు మీరు వివిధ సందర్భాలలో ఇప్పుడు నేను చూసిన విషయాల ప్రకారము భగవంతుడు అంటారు, దైవము అంటారు, ఉమ్, పరమాత్మ అంటారు. ఉమ్. ఈ పరమాత్మ, దైవము, భగవంతుడు మీరు ఒకే ఒకే స్వరూపాన్ని ఉద్దేశించి చెప్తున్నారా? మూడు వేరేనా? ఒకటే. సో ఆ ఆ పరమాత్మ, భగవంతుడు, దైవము అనేది ఒక నిర్దిష్టమైనటువంటి రూపంలో ఉండకుండా ఒక ఒక శక్తిమయము, ఉమ్, లేకుంటే ఇప్పుడు ఇప్పుడు ఇందాక మిమ్మల్ని అంత ఎలక్ట్రాన్ గురించి డిస్క్రైబ్ చేయమన్నప్పుడు మీరు ఒక లేమ్యాన్కి, అంటే ఏమాత్రం సైన్స్ తెలియని వాడికి మీరు ఎలక్ట్రాన్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో చెప్పండి ఒకసారి. పదార్థము లోపట అతి చిన్న కణాన్ని తీసుకుంటే అత్యంత చిన్న కణం ఒక అణువు. ఆ అణువు లోపల పరమాణువులు ఉంటాయి. ఒక పరమాణువుని కనుక మనం తీసుకుంటే ఆ పరమాణువు లోపల ఒక కేంద్రకం ఉంటుంది. ఆ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు పరిభ్రమిస్తూ ఉంటాయి. ఆ పరమాణువు యొక్క నాకు నాకు లక్షణాన్ని బట్టి అర్థం ఎన్ని కాలేదు. ఎలక్ట్రాన్లు పరిభ్రమిస్తుంటాయి అని నాకు చెప్తాం. అర్థం కాలేదు, నాకు చూపించండి. ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాం. నాకు ఎలక్ట్రాన్ చూపించండి. ఎలక్ట్రాన్ చూపించాలి అంటే ఎలక్ట్రాన్ ఎలక్ట్రాన్ లక్షణం ప్రకారం ప్రస్తుతం ఉమ్, మా మా ఇప్పుడు మానవ ఏదైతే టెక్నాలజీ ఉందో ప్రస్తుతం మా విజ్ఞాన పరిధి లోపల ఎలక్ట్రాన్ని ఒక నిర్దిష్టమైన స్థానంలో ఇంకా గుర్తించలేకపోతున్నాము. కాకపోతే ఎలక్ట్రాన్ అనేది ఎక్కడ తిరుగుతుంది దాని లక్షణాలను చెప్పగలుగుతున్నాం, కానీ కాన్సెప్ట్. ఎలక్ట్రాన్ మేఘము ఎలక్ట్రాన్ ఉన్న ప్లేస్ ని ఛాయాచిత్రాలు తీయలేము, కానీ నిర్దిష్టంగా ఎలక్ట్రాన్ అయితే ఇంతవరకు ఒక ఫోటో తీయడం కానీ లేకుంటే కరెక్ట్ గా ఒక ప్లేస్ లో చూపించడం కానీ జరగలేదు. యా, దాన్ని మనం నిజంగా చెప్పలేము అని మీరు స్పష్టంగా చెప్తున్నారు, కానీ దాని లక్షణాలు చెప్పగలుగుతామని చెప్తున్నారు. అవును, లక్షణాలు అట్లానే చెప్పగలం. భగవంతుడి లక్షణాలు కూడా వేదమంతా ఉంటుంది. లక్షణాలతో దర్శించేదే దర్శనం. ఇప్పుడు మీకు అడవిలోకి మిమ్మల్ని పంపించానండి, అడవిలో అనేక జంతువులు ఉన్నాయండి, మీరు పులిని చూడడానికి వెళ్తున్నారండి. పులి యొక్క లక్షణాలు మీకు చెప్తే ఆ లక్షణాల కోసం వెతుకుతారు మీరు. ఆ లక్షణాలు గల జంతువుని చూసినప్పుడు ఇది పులి అని నిర్ధారిస్తారు. అలానే ఎలక్ట్రాన్ యొక్క లక్షణాలు చెప్పినప్పుడు అన్ని పార్టికల్స్ని చూసినప్పుడు ఏదైతే మీరు చెప్పిన లక్షణాలు కలిగింది ఉంటుందో అది ఎలక్ట్రాన్ అని గుర్తిస్తాం మనం. అలానే పరమాత్మను కూడా గుర్తించాలంటే ఇప్పుడు దైవము, పరమాత్మ, భగవంతుడు మూడు పేర్లు ఎందుకున్నాయి? దైవము అంటే దివ్యమైన ఆ, శక్తి కలది, దివ్యమైన పదార్థం కలది, దివ్యమైన పనులు చేయగలగది, ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి దైవము అని పేరు వచ్చింది. అలానే భగవంతుడు ఎందుకంటే భజనీయుడు కాబట్టి భగవంతుడు అని పేరు వచ్చింది. పరమాత్మ ఎందుకు అంటే ఆత్మ, మనది ఆత్మ కాబట్టి ఆయన పరమాత్మ అయ్యాడు. సో ఉత్కృష్టమైన ఆత్మ, పరమ ఆత్మ. సో ఇది ఈ డిఫరెన్స్ పేర్లను బట్టి వస్తుందన్నమాట. సో దెర్ఫోర్ ఈ పేర్లు, భగవంతుడి పేర్లు ఎన్నైతే వేదంలో చెప్పబడ్డాయో ఆయన లక్షణాలన్నీ అక్కడ నిర్దేశించబడ్డాయి. దాంతో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆ లక్షణాలన్నింటినీ మీ మెదడులోకి చొప్పిస్తారో, ఎప్పుడైతే ఆ లక్షణాలన్నింటినీ గురించి మీరు తెలుసుకుంటారో, ఆ లక్షణాలన్నీ కలిగిన దివ్య పురుషుడు ఎవరైతే ఉంటాడో అతడు అతను ఈ పరమాత్మ అని మీరు గుర్తుపడతారు. ఆయనకి స్త్రీలింగంలో పేర్లు ఉన్నాయి, పుంలింగంలో పేర్లు ఉన్నాయి, నపుంసకలింగంలో పేర్లు ఉన్నాయి. మూడు లింగాల్లో ఆయనకి పేర్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన లక్ష్మీ సరస్వతి ఆయన పేర్లే. మీరు చెప్పిన విష్ణు శివ ఆయన పేర్లే.
సో అలా మీకు అన్ని లింగాల్లో ఆయనకి పేర్లు ఉన్నాయి. 3 లింగాల్లోనూ పేర్లున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది పరమాత్మ మాత్రమే. ఆయన లక్షణాలన్నీ అందులో ఉంటాయి. అప్పుడు మీరు ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. ఏమంటారంటే నాస్తికులు జనరల్గా, మీరు అడ్వకేసీ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా, ఎలక్ట్రాన్ ఉందనుకోండి, ఎలక్ట్రాన్ నేను యూజ్ చేసుకొని కరెంట్ పాస్ చేస్తున్నాను, భగవంతుడి లక్షణాలు తెలుసుకొని నేనేం చేస్తాను అని అడుగుతారు. భగవంతుడి లక్షణాలు తెలుసుకున్నప్పుడు మీరు ఏం చేయగలుగుతారో తెలిసిపోతుంది. భగవంతుడి లక్షణాలే తెలియకుండా ఏం చేస్తాను నేను అని ప్రశ్న వేయకూడదు. 8వ తరగతిలో ఎలక్ట్రాన్ గురించి నేర్పించేటప్పుడు నేను ఏం చేయగలుగుతాను అని అప్పుడే అడగరు. ఎలక్ట్రాన్ నేర్పిస్తూ పోతాము. అది లాస్ట్కి మీరు ఇంటర్మీడియట్కి వచ్చేటప్పుడు కరెంట్ ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది, ఇలా చేస్తుంది, అలా చేస్తుంది అని చెప్తారు. ఆ తర్వాత మీరు ఇంకా నేర్చుకునేటప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అది ఇస్తుంది అని చెప్తారు. ఇవన్నీ చెప్పుకొస్తూ ఉంటాం అనమాట. ఎలక్ట్రాన్ యొక్క దివ్య స్వరూపం, విశ్వరూపం గురించి మనం పుస్తకాలు ఉన్నాయి. ఎలక్ట్రాన్ ఒక చిన్న పార్టికల్ యొక్క దివ్య స్వరూపం గురించి పుస్తకాలు రాసేశారు. తెలుసా మీకు? మొత్తం దాని దివ్య స్వరూపం అనమాట. అది ఏమేం చేస్తుంది అసలు, అది అద్భుతం అనమాట. ఎలక్ట్రాన్ గురించి, ఒక్క ఎలక్ట్రాన్ గురించి నేర్చుకోవడానికి ఒక జీవితకాలం సరిపోదు. అలాంటి ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, సమస్త మానవాళి, సమస్త లోకాల్ని సృజించిన ఆ పరమాత్మను తెలుసుకుందుకు ఎంత సమయం కావాల్సి వస్తుంది చెప్పండి. ఇదనమాట. అంటే ఉమ్, పరమాత్మ, దైవము, భగవంతుడు ఉమ్, ఈయన అనాది కాలంగా ఉంటూ వస్తున్నాడు. సృష్టిని జరుపుకుంటూ వస్తున్నాడు. అవసరమైన సందర్భాలలో ధర్మ సంస్థాపన చేయడానికి శ్రీకృష్ణుడిగా వచ్చాడు. ఉమ్, ఉమ్, ఆ మీరు ఉమ్, ఉమ్, చెప్పినట్టు ఉమ్, ఉమ్, వాళ్ళని ఎవరినో ఉమ్, 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 ఉమ్. ఆయన రాడండి. ఆయన రాడు. ఆయన లక్షణాల్లో ఒకటి ఉంది, నేను జన్మించను, జన్మ తీసుకోను అని వేదంలో చెప్పిన తర్వాత మళ్ళీ తీసుకుంటాడు అనడం మూర్ఖత్వం అవుతుంది, ప్రజల్ని మభ్యపెట్టడం అవుతుంది. నేను చెప్పాను కదా, మానవుల్లో ఉత్కృష్టమైన వ్యక్తి, మనం దైవంగా చూసే వ్యక్తి ఇంకా మనం ప్రత్యక్షంగా ఇంతకంటే ధర్మమూర్తిని చూడలేము అనుకున్న వాళ్ళని దైవం అంటారు వీళ్ళు, పోల్చేయటం. సరే అండి. ఉమ్, ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి ఆయన జన్మ కూడా తీసుకోడు. తీసుకోడు. దైవము జన్మ తీసుకోదు. తీసుకోడు. సరే. అచ్చా, ఆ కాఫీ తాగుతున్నా, అంటే మీకేం అభ్యంతరం లేదు కదా? ఆ, మళ్ళీ అడుగుతున్నా. ఆ, థ్యాంక్ యూ అండి, లాస్ట్ తాగొచ్చండి. టైం చక్కగా చెప్పారు. తాగండి. ఉమ్, చక్కగా తాగండి, ప్రశాంతంగా వినండి. అయితే ఉమ్, ఎందుక- ఎందుకంటే చాలా చిరాకు తెప్పించే డిస్కషన్ చాలా మందికి. మీరు దొరకడం, ఇంత ఓపికగా మీరు దొరకడం మాకు, మాలాంటి ప్రేక్షకులకు, ఆ, అందరికి కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ధన్యవాదాలు. ఉమ్, దైవము, ఇప్పుడు ఈ దైవము అనేది దానికి ఏవైతే ఇప్పుడు మేము అంటే భారతీయులం అనుకోండి, భారతీయులము పూజిస్తున్నటువంటి, రేపు రేపు మేము పండుగ చేసుకున్నటువంటి గణేశుడు కానివ్వండి, మహాలక్ష్మి కానివ్వండి, మహాసరస్వతి కానివ్వండి, మహాకాళి కానివ్వండి, మహావిష్ణువు కానివ్వండి, మహాశివుడు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా ఒకానొక కాలం లోపల ఆ రూపంలో వాళ్ళు దర్శనమిచ్చి ఆ ఈ భూమి పైనటువంటి మానవాళికి మంచి చేయడం వల్ల అలా సంప్రదాయబద్ధంగా వాళ్ళని అలా పూజించుకుంటూ వస్తున్నాము తప్ప దైవం యొక్క స్వరూపం కాదు వాళ్ళు. అంటే దైవము డైరెక్ట్ గా అలా 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 రూపాన్ని తీసుకోలేదు అనేది చెప్తారు మీరు. మీరు ఇక్కడ చిన్న తేడా గమనించాలి. చాలామంది నన్ను అపార్థం చేసుకుంటారు నేను చెప్పేదాన్ని. మళ్ళీ జాగ్రత్తగా వినండి. సరస్వతి, శివుడు, విష్ణువు వీళ్ళని పూజించాలి. కృష్ణుడు, రాముడు వీళ్ళని పూజించాలి. పూజించకపోతే పాపం కూడాను.
అయితే పూజ అంటే ఏమిటి అన్నది ఫస్ట్ మనకు అర్థమైతే అప్పుడు అర్థమవుతుంది. పూజ అంటే ఏంటంటే స్తోత్రం. స్తోత్రం అంటే గుణగణాలని గానం చేయటం. సో గుణగణాలని గానం చేయటం అంటే వాళ్ళు ఇప్పుడు రాముడు ఉన్నాడు అనుకోండి, కోదండ రాముడు, ఏకపత్ని వ్రతుడు, ఒకే మాట ఒకే భార్య, ఇలాంటి పేర్లు మనం ఆయనకి ఇస్తూ ఉంటాం. వీడి ద్వారా మనం ఆయన్ని తెలుసుకుంటాం. కృష్ణుని కూడా అట్లనే, శివుణ్ణి కూడా అట్లనే, సరస్వతిని కూడా అట్లనే, వినాయకుడిని కూడా అట్లనే. సో ఇలా మనము ఆయనకి కొన్ని పేర్లు ఇచ్చి పూజిస్తాం. పూజించి తీరవలే. ఎవరికి ఇస్తాం ఆ పేర్లు? ఎవరైతే మీరు ఇప్పుడు వినాయకుడు అన్నారో ఆయనకు కొన్ని పేర్లు ఉంటాయి. సో ఆయనకు సహస్రనామాలు ఇచ్చారు, 1000 పేర్లు. విష్ణువుకి సహస్రనామాలు ఇచ్చారు, 1000 పేర్లు. సో ఈ పేర్లని మనం స్మరించుకుంటూ ఆ గుణగానం చేయటము ఆల్వేస్ గుడ్. ఎందుకంటే ఇలాంటి మానవుల్ని, ఇలాంటి వాళ్ళని మనం పూజించకపోతే అసలైన దైవాన్ని మనం ఎప్పటికీ తెలుసుకోలేం. అంటే వీళ్ళందరూ కూడా మీరు చెప్తున్న, వేదం చెప్తున్న అసలైన దైవం కాదు. కాదండి, ఈ పేర్లన్నీ ఉన్నవి పరమాత్ముడికే. విష్ణువు ఒక పరమాత్ముడి పేరే. విశతీతి విష్ణువు అంటే ఎక్కడ పడితే అక్కడ స్ప్రెడ్ అయి ఉన్నాడు కాబట్టి విష్ణువు అని పేరు ఆయనకి. సో అలా మనకి మనకి ఆ సంస్కృతం యొక్క పేర్లు ఎందుకు వచ్చినాయో తెలుసుకోవాలి. ఆ తెలుసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా మనకి పరమాత్ముడు ఎవరో తెలుస్తుంది. సో అలా తెలుసుకోకపోవడం మూలంగానే ఇబ్బంది అవుతుంది. అందుకనే వీళ్ళు ఏం చేశారు, మన వాళ్ళు పూర్వీకులు మనందరికీ కూడా ఈజీగా అవుతుందని చెప్పి సహస్రనామాలని చెప్పి శివ సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు అట్లా ఇచ్చేశారు అనమాట. ఇస్తే మనం ఏం చేస్తాం, ఆ సహస్రనామాలు తీసుకొని వాటిని వాటిని వాటి గురించి మనం ఎప్పుడు చాంట్ చేస్తూ ఉంటే అరే అని ఆలోచించే శక్తి వస్తుంది మనకి ఎప్పటికప్పుడు అని ఆ ఉద్దేశంతో ఇచ్చారు. కానీ అది ఏవి కూడా ఉపాసనకు పనికిరావు. ఉపాసన వేరు, పూజ వేరు. సో మనము ప్రార్థన అన్నది అంటే ప్రకృష్టంగా అర్థించటం. ప్రార్థన అంటే మన దగ్గర లేనివి అర్థించటం. ఇప్పుడు నా దగ్గర ధనము లెటర్సే నా దగ్గర ఒక 10 కోట్లు ఉంది, నాకు 100 కోట్లు కావాలని అర్థించటాన్ని ప్రార్థన అంటాం. నా దగ్గర ధనమే లేదు, ధనం కావాలి అని కోరుకోవడం ప్రార్థన అవుతుంది. ఇవి ప్రార్థనలు అన్నమాట. సో పూజ, స్తోత్రం, అయ్యా నువ్వు ఇంత గొప్పవాడి, ఇంత గొప్పవాడివి అని చెప్పడం అన్నమాట. అలా చెప్పడం ఎందుకు అంటే వాటితో మనం సరిచూసుకోవటం. అయ్యా నువ్వు రాక్షసులను చంపావు, నేను కూడా రాక్షసత్వాన్ని నిర్మూలించాలి, వాటిని దగ్గర రానివ్వకూడదు అని మనం ప్రార్థించటం. సో ఇవన్నీ పూజలో భాగాలు. ఉపాసన అన్నది ఉప ఆసన, సమీపంలో కూర్చోవటం. భగవత్ సమీపంలో ఎలా కూర్చుంటాము అంటే ఈ ఫిజికల్ బాడీతో కాకుండా మనసుని ఏకాగ్రత చేసి దాన్ని ఒక చోట కూర్చోబెట్టి మనం కూర్చోవటం అన్నమాట పరమాత్మ దగ్గర. అది ఉపాసన అవుతుంది. ఇప్పుడు మనం చేసే వినాయక పూజ, ఆ పూజ, ఈ పూజ ఏవి ఉపాసనలు కాదు, పూజలు మాత్రమే. అవి మన కోరికలు తీర్చుకోవడానికి చేస్తున్న ప్రక్రియలు ఇవన్నీ. సో కోరిక తీరుతుంది దానికి అంటారా? ఆ? ఆ పూజ చేయడం వల్ల కోరిక తీరుతుంది అంటారా? కోరిక తీరడాని కోసమే చేస్తాం మనం, లేకపోతే చెయ్యం అది. అంటే ఆ పూజ వల్ల కోరిక తీరుతుంది అంటారు. పూజ వల్ల కోరిక తీరుతుందని నేను చెప్పలేదు, కోరికల కోసమే పూజ చేస్తామని చెప్తున్నా. ఓకే. ఇప్పుడు కోరికలు తీర్చుకోవడం అన్నది మీ చేతుల్లో పని, అర్థించటం అన్నది మీ చేతుల్లో పని. ఇప్పుడు నా శక్తి ఇంత ఉందండి, నా శక్తి ఎంత ఉంది, లెటర్సే నేను రోజుకి 6 గంటలు మాత్రమే పని చేయగలుగుతున్నాను, ఇక అంతకు మించి నాకు చేత కావట్లేదు. కానీ నా కోరిక సిద్ధించాలంటే రోజుకి 8 గంటలు పనిచేయాలి. కాబట్టి ఈ 2 గంటల శక్తి ఎక్కడి నుంచి వస్తుంది?
పరమాత్మ నుంచి వస్తుంది. ఏ శక్తి అయితే మనకి భూప్రపంచాన్నంతా నడిపిస్తోందో ఆ శక్తే మనకి ఇవ్వాలి. సో ఆ శక్తిని మనం కోరుకోవడాన్ని ప్రార్థన అంటాం అన్నమాట. సో మీరు పని చేస్తూ మీరు ఎక్స్ట్రా ఎనర్జీ ఏదైతే కావాలని కోరుకుంటున్నారో అది పరమాత్ముడు ఇస్తాడు. డెఫినెట్గా అది తప్పకుండా తీరుతుంది. అంటే అలా ఇవ్వబడినటువంటి పరమాత్మ చేతి ఇవ్వబడినటువంటి ఆ ఎక్స్ట్రా ఎనర్జీతో మనం దైవత్వాన్ని పొందొచ్చు అంటారు. దైవత్వం అని కాదు, మన కోరిక తీరుతుంది. దైవత్వం పొందడం వేరు, ఉపాసన అని చెప్పాను మీకు. అది అదే చిన్న లెవెల్లో కోరిక తీరుతుంది, ఇంకా పెద్ద లెవెల్లో చేస్తే కోరిక తీరడం అన్నది ఈ ప్రపంచంలో మనము అనుకున్నవి నెరవేరటానికి, ఈ భూ ప్రపంచంలో మనం మనం బతికుండగా జరిగే వాటిని మనం కోరుకుంటున్నాం. సో వేరస్ ఉపాసన అన్నది మోక్షానికి దారి కాబట్టి అది వేరు. దానికి అష్టాంగ యోగ సాధనే మార్గం. సో ఈ ప్రార్థన అన్నది మరి ఎలా చేయాలి? ఒక స్వరూపాన్ని ఎదురుగుండా పెట్టుకొని చేయాలా, పెట్టుకోకుండా చేయాలా అనే ప్రశ్న వస్తే కనుక పెట్టుకోకుండానే చేయాలి. అది కూడా మనసులోనే. కానీ అది దానికి చేత కావట్లేదు, దానికి ఇది రావట్లేదు, ఏదైనా ఎదురుగుండా రూపం ఉంటే నేను చేయగలుగుతాను అనుకునే పరిస్థితులు కల్పించబడ్డాయి కొంతమందికి. ఎందుకంటే అది బౌద్ధ కాలంలో జరిగింది. బౌద్ధులు ఏం చేశారంటే బౌద్ధారామాల్లో ఉన్నప్పుడు, ఆరామాలు కట్టించుకున్నప్పుడు గుడి ఆకారంలో కట్టించుకున్నారు వాళ్ళు. ఒక ఒక గోల్ గుంబజ్ లాగా కట్టించుకొని మధ్యలో వాళ్ళు కూర్చునేవాళ్ళు. సామాన్య ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళకి అడ్వైజులు ఇచ్చేవాళ్ళు. ఎప్పుడైతే శంకరాచార్యుడు బౌద్ధుల్ని ఓడించి శాస్త్రార్థంతో ఓడించాడో ఆ బౌద్ధులు అక్కడి నుంచి పారిపోయారు, ఆరామాల నుంచి పారిపోయారు. ఎందుకంటే రాజుల దగ్గర షరత్ ఏంటంటే ఎవరైతే ఓడిపోతారో శాస్త్రార్థంలో వాళ్ళు వేరే వాళ్ళ మతాన్ని స్వీకరించాలి. సో శంకరాచార్య గెలిస్తే వాళ్ళు వైదికాన్ని స్వీకరించాలి బౌద్ధులు. సో ఆ బౌద్ధులు వైదికాన్ని స్వీకరించడానికి రెడీగా లేకుండా ఉన్నారు కాబట్టి, వాళ్ళు మొండితనంతో హఠంతో ఉన్నారు కాబట్టి రాజు శిక్షిస్తాడు అన్న భయంతో వాళ్ళు పారిపోయారు అక్కడి నుంచి. కానీ ప్రజలు ఆ బౌద్ధ ఆరామాలకి రావడం మానలేదు. ఎందుకంటే వాళ్ళలో ఆ అమాయకత్వము, ఆ మూర్ఖత్వము ఉన్నాయి ఇంకా. సో వాళ్ళకి ఇట్లా శాస్త్రార్థం జరిగింది, వైదికం గెలిచిందంటే అసలు వైదికం ఏంటి, ఇదేంటి, మాకు రోజు ఈయన ఏదో సలహా ఇస్తుండేవాడు చక్కగా అనే మాటే ఉంటుంది అక్కడ. సో వాళ్ళు బౌద్ధ ఆరామాలకి వెళ్ళటము, ఇంకా వాటికి వెళ్తే శంకరాచార్యుడు ఏం చేశాడంటే ఈ ఆరామాలన్నిట్లోనూ మనము విష్ణువు, శివుడు, సరస్వతి, లక్ష్మి అని పిలువబడే ఈ లక్షణాలన్నింటినీ కూడా వాటిని అక్కడ స్వరూపాలుగా పెట్టుకోమని చెప్పి శిష్యుడు సలహా ఇచ్చాడు. వాళ్ళు అక్కడ పెట్టి వాటికి అప్పుడు స్తోత్రం చేయడం మొదలుపెట్టారు వాటిని. అదే ఈరోజు గుళ్ళలో మనం చేసే పూజలు. వింటున్నారా శ్రీనివాసులు గారు? ఇప్పుడు శ్రీ మహావిష్ణువును ఏ విధంగా అయితే వర్ణించారో ఆ ఆ, అంటే ఇప్పుడు మా చుట్టుపక్కల ఉన్నటువంటి అయ్యగారులు కానివ్వండి, కొంతమంది ఆ ఈ హిందూ ప్రచారకులు కానీ వాళ్ళు చెప్తుంటారు మాకు, శ్రీ మహావిష్ణువు అంటే సర్వవ్యాపితము. ఆ అంతా కూడా ఈ బ్రహ్మాండం అంతా కూడా వ్యాపించిన వాడు శ్రీ మహావిష్ణువు. అవునండి. మీరు ఎక్కడ దర్శించాలనుకున్నా కూడా దాంట్లో దర్శించవచ్చు. ఇంకా మోడీ చెప్పాలంటే అండపిండ బ్రహ్మాండాలన్నింటిలోనూ కూడా మీకు దర్శనం ఇచ్చేవాడు శ్రీ మహావిష్ణువు ఓకే. అని చెప్తుంటారు. అంటే ఆ శ్రీ మహావిష్ణువే మీరు చెప్పే పరమాత్మ అనుకోవచ్చా? అవునండి, కరెక్ట్. అది కరెక్ట్ అండి. అండపిండ బ్రహ్మాండాల్లో సర్వము వ్యాపించి ఉన్నవాడు శ్రీ మహావిష్ణువు అని చెప్పచ్చు. సో అది సో అంటే శ్రీ అంతేగాని మహావిష్ణువు యొక్క స్వరూపంలానే శ్రీ మహావిష్ణువే దైవం అంటారు మీరు. అని అంటారు. ఆయనకి దైవానికి ఉన్న పేర్లలో ఒకటి. ఇప్పుడు ఆయనకి చతుర్భుజుడు అన్నాడు అంటే అనుకోండి. శ్రీ మహావిష్ణువుని ఏదైతే వర్ణిస్తామో అది చక్కగా, శ్రీ మహావిష్ణువుని ఏదైతే వర్ణిస్తామో ఆ వర్ణన అనేది ఆ దైవానికి కరెక్ట్ గా సరిపోతుంది అంటారు. కరెక్ట్గా సరిపోదు. కొన్ని చోట్ల చతుర్భుజుడు అని ఉంటుంది, సరిపోదు.
ఎందుకంటే వేదంలో ఎక్కడ చతుర్భుజుడు లేదు. వేదంలో ఉన్నది సహస్రాక్షుడు, సహస్రపాత్ అని ఉంది. సో సహస్రం అంటే అనంతమైన కళ్ళు, అనంతమైన కాళ్ళు ఉన్నవాడు అని చెప్తుంది. అంటే అనంతమైన కాళ్ళు అని చెప్పడం ఏంటంటే అలంకారప్రాయం అనమాట. ఇప్పుడు మనము పరిగెడుతున్నాం అనుకోండి, గుర్రము ఎక్కువగా ఎందుకు స్పీడ్గా పరిగెత్తగలుగుతుంది అన్నాం అనుకోండి, దానికి 4 కాళ్ళు ఉన్నాయి, వేగంగా పరిగెడుతుంది అని చెప్తాం మనం. మనకు 2 కాళ్ళు ఉన్నాయి, దానంత వేగంగా పరిగెత్తలేమని చెప్తాం. అలాంటి ఏనుగు కూడా 4 కాళ్ళు ఉన్నాయి కదా, అది కూడా వేగంగా పరిగెత్తలేదు, కానీ దాని శరీరం భారీ ఉంది కాబట్టి పరిగెత్తలేదని చెప్తాం. సో ఇలా మనము రకరకాలుగా లక్షణాలు చెప్పుకుంటూ వస్తాం. సో సహస్రాక్ష అంటే ఏంటంటే ప్రతి వస్తువులోనూ, ప్రతి మనిషిలోనూ, ప్రతి జీవంలోనూ ఉన్న కళ్ళన్నీ ఏవైతే గ్రహించగలుగుతావు అన్నీ ఆయనవే అని చెప్తాం అనమాట. ఆయన అన్నిటినీ గ్రహించగలుగుతాడు, అన్నిటినీ చూడగలుగుతాడు. ఎట్ ఏ టైం, వన్ సింగిల్ టైంలో అన్నీ చూడగలుగుతాడు ఆయన. సో అది అందుకని సహస్రాక్షుడు అలంకారం అనమాట. సహస్రపాత్ అంటే అనేకమైన కాళ్ళు ఉన్నాయని చెప్పడంలో అర్థం ఏంటంటే అతి వేగంగా ఎక్కడికన్నా వెళ్ళగలడు. అంటే ఇక్కడ చూసాము, మళ్ళీ ఒక 10 బిలియన్ మైళ్ళ తర్వాత అక్కడ ఉన్న వ్యక్తి కూడా ఒకేసారి ఈయన చూడగలుగుతాడు. ఆయన ఉండగలుగుతాడు, అక్కడ ఉండగలుగుతాడు, ఇక్కడ ఉండగలుగుతాడు. అది ఆయన ఉద్దేశం. కానీ వేరే మీరు చెప్తున్న చతుర్భుజుడు అన్నప్పుడు 4 భుజాలు కలిగిన వాడు అని చెప్తున్నారు. సో 4 భుజాలు కలిగిన అంటే 4 అనేది నంబర్. సో 4 అనే నంబర్లు కాబట్టి కుదరదు. సో ఆయనకి అసంఖ్యాకమైన భుజాలు, అసంఖ్యాకమైన కళ్ళు, అసంఖ్యాకమైన కాళ్ళు, అసంఖ్యాకమైన చేతులు ఉన్నప్పుడు ఆయన్ని మీరు చతుర్భుజుడు అని చెప్పకూడదు, తప్పు అవుతుంది. సో ఆ చతుర్భుజుడు అని చెప్పే రూపం ఏదైతే ఉందో అది విష్ణువుది కాదు. సహస్రాక్ష సహస్రపాత అనేది విష్ణువు యొక్క పేరు, విష్ణువు యొక్క రూపం. ఆయన్ని మనం వేదంలో వివరించినప్పుడు విరాట్ పురుషుడు అని విరాట్ పురుషుని వర్ణించినప్పుడు ఆ విరాట్ పురుషుడు యొక్క కళ్ళు సూర్యచంద్రుల్లాగాను, ఆయన కాళ్ళు భూమిలాగాను, ఆయన యొక్క అంతరిక్షం అంతా ఆయన తెరిచి ఉన్న నోరులాగాను వర్ణింపబడింది. అంటే ఇప్పుడు ఆయన్ని ఇప్పుడు మీరు రూపం గీయడానికి ప్రయత్నం చేశారనుకోండి, రాదు. 2 కళ్ళు అంటే సూర్యుడు చంద్రుడు లాంటివన్నీ కూడా ఆయన కళ్ళే. ఋతువులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఆయన పాదాలే. సో అసంఖ్యాకమైన కళ్ళు ఉన్నాయి, అసంఖ్యాకమైన పాదాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన రూపాన్ని గీయండి, గీయగలుగుతామా మనం? గీయలేం కదా. కాబట్టి ఆయనకి రూపం లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు శంకరాచార్య చెప్పినట్టు తర్వాత ఆ కొంతమంది ఏంటి దేవి ఉపాసన స్త్రీ విద్య చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక రకమైన వివరణ ఇస్తారు. ఈ ఈ ఈ దైవము పరమాత్మ అనేది ఆ మనలాంటి భూగోళాలు, మనలాంటి బ్రహ్మ విష్ణు శివులు అట్లాంటి కొన్ని చాలా మంది అట్లాంటి వాళ్ళ కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది బ్రహ్మ విష్ణు శివులు ఉంటారు. అవన్నీ వాళ్ళందరినీ కూడా దాటేసి దాటేసి వెళ్తూ ఉంటే ఆ అక్కడ మధ్యలో ఆ, ఒక ఒక ప్లేస్ లోపల ఈ మహాశక్తి అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారినే అదేంటి ఆ అమ్మవారే ఆ ఇన్ని దళాలల్లా, ఇన్ని పద్మాలల్లా ఇట్లా అన్నట్టు ఆ లోకాలన్నీ దాటి ఆ లోకాలన్నింటినీ కూడా శాసిస్తూ ఉంటది. మన భూ మన భూమండలాన్ని శాసించే బ్రహ్మ విష్ణువు శివుడు కూడా అలాంటి వాళ్ళ ఎంతో మందిని ఆమె సృష్టిస్తుంది, నిర్దేశిస్తుంది అని ఆ చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పే ఆ దైవం యొక్క స్త్రీ రూపమే ఈ లలితాదేవి, లలిత అమ్మవారు అని చెప్పి అనుకోవచ్చా? అదే అంటున్నా మీకు. ఇప్పుడు ఆమె ఎక్కడో అనంత లోకాలు దాటిన తర్వాత ఎక్కడో ఒక చోట కూర్చొని ఉంది అంటే ఆమె అనంతమైన ఈ సృష్టి అంతా వ్యాపించి లేదు అని అర్థం కదా. ఏదో ఒక చోట మీరు పీఠం వేసి కూర్చోబెట్టారు అంటే ప్రపంచం అంతా వ్యాపించి లేదు అని అర్థమవుతుంది. సో ప్రపంచం అంతా వ్యాపించలేని వాళ్ళు ప్రపంచాన్ని శాసించలేరు. ఇప్పుడు మీరు ఇక్కడ ఇక్కడ కూర్చొని మార్స్లో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వచ్చు అంటే, మార్స్లో ఇప్పుడు నాసా వాళ్ళు ఒక రోవర్ని పెట్టారు. అది మార్స్ అంతా తిరుగుతూ ఉంటుంది, దాన్ని ఇక్కడి నుంచి కంట్రోల్ చేస్తారు వాళ్ళు అని చెప్తారు. అవునా కదా?
సో ఇక్కడి నుంచి కంట్రోల్ చేయడానికి మీరు వాడుతున్నది ఏంటి? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వాడుతున్నారు. మా వాడి ఈ రేడియేషన్ ఇక్కడి నుంచి సిగ్నల్ పంపిస్తే అక్కడ ఉన్న లోపల ఆ మార్స్ రోవర్ అన్న దానిలో లోపల ఒక మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్ అది ఆపరేట్ చేసినప్పుడు అక్కడున్న సమాచారం తీసుకొని మళ్ళీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రూపంలో మళ్ళీ తిరిగి మన భూమి మీదకి వచ్చినప్పుడు మనం దాన్ని రిసీవ్ చేసుకొని దానిలో ఉన్న విషయాలు మనం తెలుసుకుంటాం. అవునా కాదా? ఇది జరుగుతుంది. సో అయితే అలానే అమ్మవారు కూడా చేస్తారు అని చెప్తే అది తప్పు అవుతుంది. ఎందుకంటే సహస్రాక్ష సహస్రపాత్. సో ఎక్కడంటే అక్కడ ఏ క్షణంలోనో అదే క్షణంలో అన్ని ప్రపంచం భూప్రపంచం అంతటను ఉన్నవాడు అన్నప్పుడు తెలుసుకోగలుగుతాడు. ఆయన వేరే సాధనం ఆయనకు అక్కర్లేదు. ఆయనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రియేట్ చేసిన ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ క్రియేట్ చేసింది ఆయన. సో ఆయన శక్తి వేరు. పరమాత్మ యొక్క శక్తి అనంతమైంది. ఆయనకి ఆయన్ని మనం ఏమంటామంటే ఆయన సర్వశక్తిమంతుడు అంటాం. సర్వశక్తిమంతుడు అంటే ఎవరి సహాయం లేకుండా తన పని తను చేసుకునేవాడు. కాబట్టి ఆయన ఎల్లడలా అన్ని ప్రాంతాల్లోనూ ఆయన ఒకే క్షణంలో ప్రజెంట్ అయి ఉన్నాడు. కాబట్టి ఆయన ఒక చోట ఉన్నాడు, ఇంకో చోట లేడు, ఏదో ఒక లోకంలో ఉన్నాడు అని చెప్పటం అంటే భ్రమ కలిగించటం అవుతుంది. నీ హృదయంలో ఉన్నాడని మంత్రపుష్పంలో చెప్తాం మనం. నీ హృదయంలో ఉన్నవాడే సూర్యుడిలో ఉన్నాడని చెప్తాం. సూర్యుడిలో ఉన్నవాడే చంద్రుడిలో ఉన్నాడని చెప్తాం. అక్కడున్నవాడే నక్షత్ర లోకాల్లో ఉన్నాడని చెప్తాం. సో ఇక్కడున్నవాడే అక్కడున్నాడు, అక్కడున్నవాడు ఇక్కడున్నవాడు అంటే ఎల్లడలా ఉన్నవాడు అని చెప్పినప్పుడు ఒక లోకంలో ఎక్కడో ఉన్నాడు, గోలోకంలో ఉన్నాడు, కమలాల్లో ఉన్నాడు అని చెప్పడం అంటే అది భ్రమ కలిగించటం అవుతుంది. అది ఎందుకంటే ఈ మతాలు పుట్టినప్పుడు ఏమైనాయి అంటే ఈ ఇప్పుడు ఎప్పుడైతే ఈ బౌద్ధ మతం పుట్టిందో జైన మతం పుట్టిందో అక్కడి నుంచి మతాలు పుట్టడం మొదలుపెట్టినాయి. మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు ఇట్లుంటాడు, మా దేవుడు అట్లుంటాడు అని మానవ రూపం ఇచ్చి మానవ రూపంలో ఉన్న లోపాలని దిద్ది వాటిలో అద్భుతమైన క్రియేషన్ చేసి ఇవ్వడం అన్నది ప్రయత్నం చేశారు మానవుడు. కనిపించని దేవుడు మాకు కనిపించట్లేదు అని నాస్తికులు ఈరోజు ఎట్లయితే అంటున్నారో అలానే ఒకప్పుడు కూడా ఉంటారుగా నాస్తికులు. సో వాళ్ళ కోసమని ఇలా రూపాలని చిత్రీకరించి ఇవ్వడంలో భ్రమలో పడిపోయి దాన్ని ఆ రూపాలని ఆరాధించడం మొదలుపెట్టారు. మరి సర్వవ్యాపితమైనటువంటి పరమాత్మ, ఉమ్, సర్వవ్యాపితమైనటువంటి పరమాత్మను ఉమ్, చేరుకోవడం మోక్షము. అవునండి. ఒక ఆత్మ పరమాత్మను చేరుకోవడం అనేది మోక్షాన్ని సాధించినట్టు అవుతుంది. అవునండి. పరమాత్మకు ఒక నిర్దిష్టమైన స్థానము, ఒక నిర్దిష్టమైన ప్లేసు, గమ్యము లేనప్పుడు ఉమ్, మన మన చుట్టూరే పరమాత్మ ఉన్నప్పుడు ఉమ్. ఆత్మ పరమాత్మలో లీనం కావడం కోసము, మోక్షం సాధించడం కోసము మరి లీనం తప్పండి. ఎందుకు లీనం వచ్చారు? కావడం కాదు. లీనం అన్న తప్పు. లీనం అవ్వడు. ఆత్మ పరమాత్మలో లీనం అవ్వదు. ఉమ్. ఆత్మ పరమాత్మలో లీనం అవ్వడం అనేది ఎప్పటికీ జరగదు. కేవలం ఆత్మ పరమాత్మను దర్శించడమే అవుతుంది. మరి పరమాత్మ సర్వవ్యాపితమైనప్పుడు మరి ఉమ్, ఆత్మ సెపరేట్ గా ఎట్లుంటదండి? ఇది ప్రశ్న చాలా బాగా అడిగారు. ఇది మీరు ఫిజిక్స్ టీచర్ అయ్యి ఉండి అడుగుతున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఓకే, నేను చెప్తా వినండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్ వస్తోంది మీ దగ్గరికి. వస్తున్నప్పుడు ఇంకో ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్ని క్రాస్గా పంపించండి. ఆ రెండు ఒకదానిలోంచి ఒకటి వెళ్ళిపోతాయి. యాజ్ ఇఫ్ ద అదర్ ఈజ్ నాట్ దేర్. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? మీరు ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్ని ఈస్ట్ టు వెస్ట్ పంపించండి, ఇంకోటి సౌత్ టు నార్త్ పంపించండి. ఈ రెండింటిని ఒక చోట క్రాస్ అయ్యేటట్టుగా పంపిస్తూనే ఉండండి కంటిన్యూస్గా. ఇవి ఒకదాన్నొకటి క్రాస్ అయ్యి వెళ్ళిపోతాయి తప్పితే రెండు మిక్స్ అవ్వవు, వెళ్ళిపోతాయి. తెలుసా మీకు ఈ విషయం? యాక్సెప్టెడ్. సో దేర్ ఫోర్ అవి మీరు చెప్పింది ఒప్పుకుంటున్నాను. అంటే అలానే ఆత్మ పరమాత్మ అన్నీ కూడా ఒక చోటనే ఉంటాయి. మనకి చోటు గుర్తుపెట్టుకోండి. ఇది 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 ఉత్కృష్టమైన జ్ఞానాన్ని మీకు ఇప్పుడు వేదం ద్వారా అందించడం జరుగుతోంది.
ఈ చోటు, ఈ ప్రాంతము, ఈ స్పేస్ అన్నది ఏదైతే ఉందో అది ఫిజికల్ కాన్సెప్ట్. ఆ ఫిజికల్ కాన్సెప్ట్ని మీరు ఊహించుకున్నప్పుడు రెండు వేవ్స్ ఒకదాన్ని ఒకటి ఎట్లయితే క్రాస్ అయ్యి వెళ్ళిపోతున్నాయో, ఒకదానిలో ఒకటి కలిసిపోవట్లేదో, లేదా ఒకదాని ఒకటి ఢీకొని పార్టికల్స్ లాగా వెళ్ళటలేదో, అలానే పార్టికల్స్ అయితే ఒకదాన్ని ఒకటి ఢీ కొట్టి పక్క జరుగుతాయి. కానీ రెండు వేవ్స్ ఇట్లా వచ్చినాయి అనుకోండి, ఒకదాని నుంచి క్రాస్ అయ్యి ఇట్లా వెళ్ళిపోతాయి. మీకు అర్థమైంది కదా? అలానే వేవ్స్ని మించినది ఈ పరమాత్మ ఆత్మ. సో దేర్ ఫోర్ అంటే మీరు చాలా సందర్భాల్లో మీరు చాలా సందర్భాల్లో చెప్పినట్టు పరమాత్మ అనేది మొత్తము సర్వవ్యాపితము. ఆ సర్వవ్యాపితం లోపల ఆత్మలు అనేటివి ఉంటాయి. అన్ని ఆత్మలు, మానవ ఆత్మ, ఆ చెట్టు, ఒక వృక్షం యొక్క ఆత్మ, కీటకం యొక్క ఆత్మ. సో భూమండలం పైన ఉన్నటువంటి జీవుల ఆత్మలే కాకుండా వేరే 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 ఈ విశ్వంలోని రకరకాల ప్రాంతాలలో ఉన్న రకరకాల జీవుల యొక్క ఆత్మలు. సో ఇట్లా ఈ ఆత్మలు అనేది సర్వవ్యాపితమైన పరమాత్మ పరమాత్మతో పాటు ఉంటాయి. ఉంటాయి. అవే కాకుండా ఈ వస్తు వాహన అన్నీ కూడా ఆ పరమాత్మతోనే ఉంటాయి. రాళ్ళు, రప్పలు అన్నీ కూడా పరమాత్మతోనే ఉంటాయి. జడ పదార్థము, జీవ పదార్థము రెండు కూడా ఆయనతోనే ఉంటాయి. అదే సర్వం. మీరు చెప్పడం ద్వారా మాకు ఏమర్థమైంది అంటే దైవం విశ్వవ్యాపితము. ఎస్. ఆయన ఆయన నీవు సరే, ఇప్పుడు దైవం విశ్వవ్యాపితము కాబట్టి ఆ విశ్వవ్యాపితమైనటువంటి ఆ దైవము యొక్క ఒక చిన్న పార్ట్ లోపల మనం ఉండి ఆయన్ను చూడాలనుకోవడము ఒక రకమైన భ్రమ. ఆయన లక్షణాలను మాత్రం మనం పొందగలుగుతాం, లక్షణాల ద్వారానే దర్శించగలుగుతాం. దర్శించగలుగుతాం. కానీ ఆయనని ఇంకొక రకంగా మనం అనుకున్న విధంగా దర్శనం అనేది సాధ్యపడదు, అర్థమైపోయింది మాకు. ఫిజికల్ ఐస్తో చూడలేం. సరే, ఒకవేళ ఆ దైవం దర్శనం ఇవ్వాలనుకుంటే మనకు ఎలా దర్శనం ఇస్తుంది? బుద్ధి ద్వారా. అయ్యా, బుద్ధి బుద్ధి ద్వారా. బుద్ధి ద్వారా. ఓకే, అంటే ఫిజికల్ వరల్డ్ కాదు, ఈ 2D 3D 4D ఏడీలు కావు. అంటే ఇప్పుడు చెప్తా చూడండి. నేను ఒక మార్కెట్లో వెళ్తున్నా, రష్గా ఉన్న మార్కెట్లో. ఎవడో నన్ను గుద్దుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. రాకనూ పోవచ్చు. గుద్దంగానే మనము ఎవడు మన గుద్దాడు ఏమిటి అని వెనక్కి తిరిగి చూస్తాము. ఎందుకు గుద్దాడు, ఎలా గుద్దాడు, ఏ మూలం గుద్దాడు అనేది ఆలోచించం. సో ఎందుకంటే మన్ని గుద్దాడు, మనము, నేను అనే అహంకారం నాకు ఉంటుందన్నమాట. ఇది నా శరీరము, నేను నేను అన్నది నాకు ఒక కేటగరైజేషన్ ఉంది. ఆ కేటగిరీలో నేను ఉంటా కాబట్టి ఎవరైనా గుద్దితే నేను వెంటనే ఫీల్ అవుతా. అదే సమయంలో మార్కెట్లో ఎవడన్నా నాకు ఇలా సడన్గా ఎదురుపడి నన్ను మెచ్చుకున్నాడు అనుకోండి, గొప్పగా ఫీల్ అవుతా. తిట్టాడు అనుకోండి, బాధపడతా. ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే నేను ఈ శరీరం నేను అని అనుకుంటున్నాను కాబట్టి ఆ దానిలో ఇమ్మర్స్ అయి ఉన్నా నేను. కాబట్టి నేను పరమాత్మను తెలుసుకోలేను. పరమాత్మను తెలుసుకోవాలంటే ఒక్క క్షణం ఆగి వీడు నన్ను ఎందుకు తిడుతున్నాడు, వీడిని ఎందుకు పొగుడుతున్నాడు, వీడు ఎందుకు చేస్తున్నాడు అని నేను ఆలోచించాను అనుకోండి, అప్పుడు బుద్ధితో ఆలోచిస్తున్నట్టు, బుద్ధి సహాయం తీసుకుంటాను. అలా బుద్ధి సహాయం తీసుకున్నవాడే బుద్ధుడు అన్నమాట. సో అలా బుద్ధి సహాయంతో ఇది నేను కాదు, ఇది నా ఈగో, నా అహంకారము, అహంకారాన్ని నేను వదిలినప్పుడు మాత్రమే పరమాత్మను తెలుసుకోగలను. ఈ ఈ ఈ సృష్టిలో, ఈ మాయలో నేను చిక్కుకున్నంతసేపు నేను అనే ఫీలింగ్తో ఉంటాను. నాలో నేను తీసేసినప్పుడే నేను అంటే ఏంటో తెలుసుకోగలుగుతాను అని చెప్పి ఒకటేదో ఉంది స్టేట్మెంట్. నాలోంచి నేను అని తీసేయాలన్నమాట. అంటే ఏంటంటే ఈ కళ్ళు, ఈ చెవులు, ఈ ముక్కు, ఈ నోరు, ఈ చర్మము, వీటితో నేను గ్రహిస్తున్నవన్నిటిని వదిలిపెట్టినప్పుడు దాన్నే ప్రత్యాహారము అంటారు.
ఆ ప్రత్యాహారం చేసినప్పుడు మాత్రమే నేను పరమాత్ముని దర్శించగలుగుతా. సో అంతవరకు ఆ దర్శనం కాదు, అదర్శనంగానే ఉండిపోతుంది. అంటే పరమాత్మ తనకై తనము తనకై తాను మనకు దర్శనం ఇస్తా అన్నా కూడా మనం ఆ ఆ పరమాత్మ చేత ఇవ్వబడినటువంటి దర్శనాన్ని ఆ ఫోటో తీసుకోవడం కానీ, స్కాన్ చేయడం కానీ, ఇంకే రకంగా చేయడం కానీ, ఏ రకంగా కూడా మనము ఆ దర్శనాన్ని మనము చూపించలేము అంటారు. కేవలం మన బుద్ధి ద్వారానే పొందగలుగుతాము అంటారు. ఎగ్జాక్ట్లీ, బాగా గ్రహించారండి శ్రీనివాసులు గారు. మనసు కూడా తెలుసుకోలేదు పరమాత్మ గురించి, బుద్ధి మాత్రమే తెలుసుకోగలుగుతుంది. అందుకనే మనం గాయత్రి మంత్రం చదివేటప్పుడు ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అన్నప్పుడు ధియ, ధియ అంటే ధీ అంటే బుద్ధి, ధియ యహ నహ, నీవు మా యొక్క బుద్ధుల్ని ప్రేరేపించుము. ధియో యో నః ప్రచోదయాత్, ప్రేరేపించు అని. బుద్ధిని ప్రేరేపిస్తేనే నువ్వు నాకు కనిపిస్తావు అని మనం కోరుకోవాలి. మన కర్మ ఏంటంటే మనమే కోరుకోవాలి, మనమే అడుక్కోవాలి, లేదా ఆయన కనిపించడు. విశేషం, ఆయన అన్ని అవకాశాలు ఇస్తూ ఉంటాడు. మన ముందు వేదం పెట్టాడు, చదువుకోండి రా అబ్బాయి అన్నాడు. మనం చదవం, మాకు అవసరం లేదు. ఫిజికల్ వరల్డ్తో అటాచ్మెంట్ ఉన్నంతసేపు మీకు వేదం వైపు మనసు వెళ్ళదు. వెళ్ళదు. ఫిజికల్ అంటే ఫిజికల్ ఎంటిటీ కావాలి మనకి. ఇప్పుడు దైవం దైవం అనేది అబండెంట్ రిసోర్స్. అబండెంట్ ఆ రిసోర్స్, అబండెంట్ రిసోర్స్ ఆ బాగా అబండెంట్ రిసోర్స్ ని మనము రిట్రీవ్ చేసుకోగలగాలి. ఎస్, ఎలా రిట్రీవ్ చేసుకుంటావు అనేది అది నీ ఇష్టం. ఎస్. సరే. ఇప్పుడు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. భగవంతుడి దైవం పైన ఒక క్లారిటీ వచ్చింది, పరమాత్మ పైన ఒక క్లారిటీ వచ్చింది. ఓకే. ఆ అయితే ఈ పరమాత్మ విశ్వవ్యాపితం, ఆత్మలు ఉంటాయి, రకరకాల ఆత్మలు ఉంటాయి. పరమాత్మ ఆత్మలే కాకుండా ఇంకేముంటాయి? ఇంకా చాలా ఉన్నాయి కదా, వస్తు వాహనాలు అన్నీ ఉన్నాయి కదా. వస్తు వాహనాలు ఇవన్నీ ఫిజికల్ వరల్డ్ లో ఉన్నాయండి. ఉమ్, ఫిజికల్ వరల్డ్ లో ఉన్నాయి. ఉమ్, మనము చెప్పుకునేటువంటి ఈ ఏదైతే ఆధ్యాత్మిక లోకం అంటారో, ఆధ్యాత్మిక లోకంలో అన్ని రకాల ఆత్మలు పరమాత్మలు. అఫ్ కోర్స్ ఫిజికల్ మన భూగోళం పైన రాళ్ళు రప్పలు ఉంటాయి, ఇంకొక దగ్గర ఇంకో గ్రహం పైన ఇంకొక రకమైన వాయువులు ఉంటాయి, అదేంటి రకరకాల ఆ పదార్థాలు, సబ్స్టెన్సెస్ ఉంటాయి, ఉమ్, విశ్వవ్యాపితంగా ఉంటాయి ఉమ్, ఎక్కడైనా సరే. ఉమ్, ఆ అదే బ్లాక్ హోల్స్ లో పోతే రకరకాల మనకు ఇంకా అంతుబడిన శక్తులు, వాటికి సంబంధించిన పవర్స్ అవన్నీ ఉంటాయి. ఉమ్, ఇవన్నీ ఫిజికల్ వరల్డ్. ఉమ్, ఇవన్నీ ఫిజికల్ వరల్డ్. ఉమ్. ఈ ఫిజికల్ వరల్డ్ ఎట్లాగో ఇంక్లూడ్ అయ్యే ఉంటది. ఎస్, ఫిజికల్ వరల్డ్ ఎలాగో ఇంక్లూడ్ అయ్యే ఉంటది. ఎస్. సో ఆ ఫిజికల్ వరల్డ్ తో సంబంధం లేదు ఇప్పుడు. ఓకే. ఫిజికల్ వరల్డ్ ఉంటుంది, పరమాత్మలోనే ఉంటుంది. ఉమ్. కానీ ఆత్మకు అవి అవసరం లేదు. ఆత్మకు వాటితో పని లేదు. ఇప్పుడు ఇప్పుడు మనం వాటితోనే పని పెట్టుకొని ఉన్నాం ప్రస్తుతం. ఆ, అది అది వదిలేద్దాం. అది అది ఉమ్, అది ఆ ఆత్మ పరిజ్ఞానం లేనప్పుడు అది అది వేరే విషయం. ఉమ్, ఇప్పుడు ఆ పరమాత్మను చేరుకునే ప్రయత్నం లోపల, ఉమ్, ఉమ్, పరమాత్మను పొందే ప్రయత్నం లోపల, ఉమ్, ఈ ఫిజికల్ వరల్డ్ అయితే ఉందో, ఈ భౌతిక ప్రపంచం అయితే ఉందో, రకరకాల లోకాలలో రకరకాల విధాలుగా ఎన్ని రకాలుగా ఉన్నా కూడా వాటన్నిటిని విస్మరించి ఆ మనము ఆ పరమాత్మను, ఆ ఆత్మ అనేది పరమాత్మను ఆ చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పి అంటున్నాం కదా. ఉమ్, సో ఇక్కడ ఏమైంది? పరమాత్మ విశ్వవ్యాపితము, ఉమ్. ఆత్మలు అనేవి ఉన్నాయి. సో పరమాత్మ ఆత్మలే కాకుండా ఇంకేమున్నాయి? ఇంకేం లేవు. అయ్యా ఇంకేం లేవు. ఇంకేం లేవు. సరే.
ఈ ఫిజికల్ వరల్డ్ ఇదంతా ఉంది, పరమాత్మ ఆత్మలు అనేది ఉన్నాయని చెప్పేసి మీరు చెప్తున్నారు. పరమాత్మ ఎంత పురాతనమైనదో ఈ ఆత్మలన్నీ కూడా అంత పురాతనమైనవే. అవునండి. ప్రకృతి, పరమాత్మ, ఆత్మ మూడు అనాది. ఆత్మలు, ప్రకృతి, పరమాత్మ అదేవిధంగా పరమాత్మ, ఈ మూడు కూడా అనాదివి అంటారు. అనాది. సో అనాది కాలం నుంచి ఉన్నాయి. అనాది. వీటిని ఎవరు ఆహా, సృష్టించలేదు. అనాది అంటే ఆది లేనటువంటివి. ఓ, 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 ఓకే. అంటే ఈ సృష్టి అనేది రకరకాలుగా మార్పులు చెందుతుంది, అది వేరే విషయం. ఉమ్, అది ఆ భూమి పైన ఉన్నాడు ఒకలాగా కనిపిస్తుంది, ఇంకో గ్రహం పైన ఉన్నటువంటి ఇంకో బుద్ధిజీవి ఇంకోలాగా కనిపిస్తుంది. బాగా సో చెప్పారు. సృష్టి చాలా అనేది బాగా చెప్పారు మిరియాల గారు. అలా ఉంటది. మీరు చాలా బాగా చెప్పారు. ఈ విషయం అందరికీ తెలవాలి. మనకి ఎలా కనిపిస్తుందో ఇంకోటికి అలానే కనిపించాలని రూల్ లేదు. ఉమ్. ఇప్పుడు అవును. గ్రద్దకి పైనుంచి చూసినప్పుడు దానికి ఎంత మేర కనిపిస్తుందో అది మన కంటికి కనిపిస్తుంది అట్లా. దానికి వేరే రకంగా కనిపిస్తుంది, మనకి వేరే రకంగా కనిపిస్తుంది. సో ఇదే భూమి మీద ఉన్న అన్ని జీవులకి ఒక్కొక్క కన్ను చూపు ఒక్కొక్క రకంగా ఉన్నప్పుడు, ఇలాంటి ఈ భూగ్రహం మీద ఉన్న జీవులకి ఒక్కొక్క ఆహారం ఉన్నప్పుడు, వేరే వేరే గ్రహాల్లో ఉన్న వేరే వేరే రకాలుగా ఉండవు అని అనుకోవడం అన్నది పిచ్చి భ్రమ. ఉంటాయి, వాటికి వేరే రకంగా ఉంటాయి. పరమాత్మ అనేది మొత్తం ఏది ఈ సృష్టి వ్యాపితము మొత్తం వ్యాపితమై ఉంది కాబట్టి ఆయనకు ఒక మెజర్మెంట్ అంటూ లేదు. Yeah. ప్రకృతి అనేది ఎప్పుడు కూడా మార్పు చెందుతూ ఉంటది, మార్పు చెందుతూ ఉంటది కాబట్టి దా మనం ఒక మెజర్మెంట్ అనేది చేయము. మరి Yes. ఆత్మలు అనేది అనాది నుంచి ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయండి ఆత్మలు, ఎన్ని ఉంటాయి? అది మనకి తెలియదండి. అది తెలియదు. పరమాత్ముడికి కాలుడికే తెలుసు. మరి ఈ ఈ ఆత్మలు అనే అన్ని కూడా ఎక్కడికి వెళ్తుంటాయి? ఎక్కడ పరమాత్మ విశ్వవ్యాపితమైనప్పుడు ఎక్కడికి వెళ్తాయి? అసలు మోక్షం పొంది ఎక్కడికి వెళ్తాయి? అది ఇది విశేషం అన్నమాట. ఇప్పుడు ఎక్కడికి అన్నది ఇందాక నేను ఒక కాన్సెప్ట్ చెప్పాను, మీరు గ్రహించాలి. మీరు మళ్ళొక్కసారి, ఒక వేవ్ ఇంకో వేవ్లోకి వెళ్ళిపోతున్నప్పుడు ఒకదాన్నొకటి కలుసుకొని వెళ్ళిపోతాయి తప్పితే ఒకదాన్నొకటి ఢీ కొనవు. మీకు అర్థమైందని నేను మరి చెప్పింది? ఆ సందర్భంలో మోక్షం పొందిన ఆత్మ, మోక్షము పొందని ఆత్మ ఎలా ఎలా సెపరేషన్ ఉంటుంది? అదే ఇప్పుడు నేను మీకు ఆ విషయమే చెప్తున్నా. ఒక వేవ్ ఇంకో వేవ్లోంచి పాస్ అయిపోయి వెళ్ళిపోగలుగుతుంది కానీ ఒకదాన్నొకటి ఢీ కొనవు. పార్టికల్స్ అయితే ఢీ కొంటాయి. ఒక బంతి ఇంకొక బంతిని కొట్టినప్పుడు రెండు ఒకదానొకటి తగిలి ఆ రెండు మళ్ళీ వెనక్కో ముందుకో అటో ఇటో వెళ్తాయి. కానీ వేవ్స్ ఇలా వస్తున్నప్పుడు ఒక వేవ్ ఇంకో వేవ్లోంచి ఇలా వెళ్ళిపోగలుగుతుంది, యాజ్ ఇఫ్ ఈ వేవ్ లేనట్టుగానే వెళ్ళిపోతుంది. అలానే మోక్షం అన్నది ఈ ఈ పర్టికులర్ ఫిజికల్ వరల్డ్కి సంబంధించింది కాదు. అది ఇంకొక ఫిజికల్ వరల్డ్, అది ఇంకొక వరల్డ్, అదే పరమాత్మ వరల్డ్. అది మూడింతలు ఈ ఈ సృష్టి కంటే. అంటే ఉమ్. మోక్షము పొందినటువంటి ఆత్మలు అనేది స్వేచ్ఛగా ఆ పరమాత్మ ఎంతవరకు అయితే విస్తరించి ఉంటాడో అంతవరకు కూడా ట్రావెల్ చేయగలుగుతాయి. అవి తృతీయ ఆయనతో పాటు ధామంలో ఉంటాయి అన్నమాట. సమాంతరంగా అవి ఉంటాయి ఇక్కడ, ఈ ఆయనతో పాటు సృష్టిని ట్రావెల్ కూడా చేయగలుగుతాయి. చూస్తాయి. ఈ సృష్టిని చూడగలుగుతాయి, దానిలో విచరించగలుగుతుంది అది. అయితే ఏ ఆత్మలైతే మోక్షం పొందకుండా ఉంటాయో అవి ఆ జన్మలు అనేది తీసుకొని రకరకాల ప్రపంచాలలో రకరకాల ప్రాణులుగా ఆ బాల్స్ లాగా అనమాట. ఎస్. ఆ బాల్స్ లాగా ఏవైతే పార్టికల్స్ లాగా పుట్టి ఆ ఇటు తంతే అటు అటు తంతే ఇటు తిరుగుతూ ఉంటాయి అన్నమాట మోక్షం అంతే. పొందని ఆత్మలు. అంతే. ఓకే, అలా ఎవరు తండ్రు అనుకోవచ్చు. అవే అవే తన్నించుకుంటూ ఉంటాయి అన్నమాట ఆత్మలే. ఎవరు ఎవరు అదే వాటిని తండ్రు, వాళ్ళకి వాళ్ళే తన్నుకుంటూ ఉంటారు అనమాట. అదే 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 అండి, ఇవి ఆ కర్మ ఫలితము. అక్కడ వెళ్ళి తగిలించుకోవడం వల్ల ఇంకో దగ్గరికి బౌన్స్ బ్యాక్ అవుతాయి. అంతే. సో ఎస్. అక్కడ అక్కడ ఎంత పవర్ఫుల్ గా తగిలించుకుంటే మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తాయి అనమాట. అంతే. సో అది అదే ఆ ఆత్మ యొక్క ఏదైతే ప్రవర్తన తర్వాత ఏవైతే ఉంటాయో అవన్నీ ఈ ఫిజికల్ వరల్డ్ లోపల, ఈ ప్రకృతి లోపల ఆ ఆత్మలు చేసేటటువంటి వాటిని బట్టి ఆ అదేంటి ఆ మోక్షం రావాలా,
వద్దా? పరమాత్మతో పాటు ట్రావెల్ చేయడం అనేది కావాలా, జన్మ తీసుకోవాలా? అంతే ఫిజికల్ ఎంటిటీ, ఫిజికల్ వరల్డ్లోకి రావడము లేదా పరమాత్మతో ఉండడం? అంతే అంతే ప్రకృతిలోకి రావడము లేదా పరమాత్మతో ఉండడం అంతే అనేది చేస్తూ ఉంటాయి ఆత్మలు. అంతే. ఈ రెండు కాకుండా మూడో అంతే స్టేట్ అంటారా? కూడా ఒకటి ఉంది. మూడో స్టేట్ కూడా ఒకటి ఉంది. అదేంటంటే ఆ. తుచ్చంగా పడి ఉంటాయి ప్రళయంలో. ఉమ్. ఉమ్. ప్రళయం టైంలో తుచ్చంగా పడి ఉంటాయి. అటు జ్ఞానము ఉండదు, అటు మోక్షము ఉండదు. ఇటు జన్మ ఉండదు, అటు మోక్షము ఉండదు. అలాంటి తుచ్చమైన పరిస్థితులు ప్రళయ కాలంలో ఉంటాయి అన్నమాట. ప్రళయకాలము అన్నిటికీ ఉంటుంది. ఆ? అన్ని ఆత్మలు కూడా అలాగే ఉంటాయి కదా. ఏవైతే మోక్షం పొందలేదు అదే మోక్షం పొందలేదు. ఓకే. అవి దాంట్లో అలాగా ఏంటి ఓ సుషుప్తావస్థలో ఉంటాయి. అదే దాన్నే తుచ్చావస్థ అన్నాలి. అవి ఏవైతే మోక్షం పొందిన ఆత్మలు ఉంటాయో ఆ ఆత్మలు పరమాత్మతో పాటు ప్రకృతిలో జరిగే ఈ ప్రళయాన్ని కూడా దర్శించగలుగుతాయి. అంతా సర్వము అది. సరే అయితే ఈ ఒకటి మూడు ఆ, ఒక చక్- ఒక ఒక అండర్స్టాండింగ్ అయితే రాగలిగాము. ఉమ్. ఆ అంటే సో ఇదంతా ఇప్పుడు ఇదంతా మీరు ఏదైతే చెప్పిందో అదంతా స్పష్టంగా వేదంలో చెప్పబడింది అంటారు. స్పష్టంగా ఇంకా బాగా చెప్పబడింది. ఆ వేదాన్ని ఆ ఆ ఆ వేదాన్ని నేర్చుకోవాలి అంటే ఏంటి వెంకట చాగంటి గారు మా సహచర్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఇది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి వేదిక్ యూనివర్సిటీలో జాయిన్ కావడం వల్ల ఇంకా బాగా తెలుసుకోగలుగుతాం అంటారు. ఎస్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్, యుఎస్. యుఎస్, నార్త్ కెరోలినా, యుఎస్. దాంట్లో జాయిన్ కావడం వల్ల ఇంకా బాగా తెలుసుకోవచ్చు. అదేంటి ఆ తెలుసుకోవడమే కాకుండా ఆ వేదం లోపల ఏముంది వాటిని ఆ వేదంలో ఉన్నటువంటి మంత్రాలు మంత్రాలు అన్నారు కదా, మంత్రాలు ఆ మంత్రాధ్యయనము ఆ మంత్రం ద్వారా ఇంకా బాగా ప్రకృతిని తర్వాత పరమాత్మను అర్థం చేసుకోవడం, ఈ రెండు కూడా బ్రహ్మాండం. సంభవం అవుతాయి. సంభవం కావడం కోసం ఒక ఒక మార్గాన్ని ఆ వెంకట చాగంటి గారు వాళ్ళ అనునులందరూ కూడా అలాంటి వాళ్ళ కోసము అంతే అంటారండి. అంతేనండి. అంతే అంతే. యా. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్ని ఇక్కడితో బాగుంది. క్లోజ్ చేద్దామా? బాగుంది. చక్కగా మాకు ఆ మార్గాన్ని అనేది తెలియజేశారు, చాలా సంతోషము. అయితే ఈ ఇప్పుడు ఈ మార్గంలో కూడా ఇప్పుడు మీరు చెప్పిన మార్గం బాగుంది, విషయం బాగుంది. కానీ ఇప్పుడు ఆ మార్గాన్ని చేరుకోవాలంటే మీరు నిర్ణయించిన ఆ $200 మాత్రమే కష్టంగా ఉంది. మీరు ఇప్పుడు నేను నిర్ణయించే ఏం లేదు. ఇప్పుడు మనం ఏదైతే తిండికి కష్టపడుతున్నామో, ఒక సినిమా టికెట్ పెట్టుకుందుకు కష్టపడుతున్నామో, బట్టలు వేసుకుందుకు కష్టపడుతున్నామో, కారు కొనుక్కుందుకు కష్టపడుతున్నామో, వీటికి ఈ చిన్న చిన్న వాటికే కష్టపడుతున్నప్పుడు వేదం నేర్చుకుందుకి కొద్దిగా డబ్బులు కష్టపడి సంపాదించి ఇవ్వడంలో అభ్యంతరం ఏముంటుంది? అవునండి. $200 కష్టపడి రెండు వందలు రెండు రెండు సంపాదించి వందలు ఇవ్వడంలో 200 కాదండి, 200 కాదు, 200 కాదు. సో మీకు సర్టిఫికేట్ కోర్స్ కావాలంటే దాదాపు $1,600 నుంచి $2,500 అవుతుంది. సభ్యత్వం కావాలి, ఆ, అధ్యయనం పి స్టార్ట్ పి చేయాలంటే అది ఏమండి? సభ్యత్వం కావాలి, అధ్యయనం స్టార్ట్ ఆ, చేయాలంటే ఇప్పుడు మీకు సభ్యత్వం, యూనివర్సిటీకి సభ్యత్వం ఉండదు. ఓన్లీ ఫర్ రీసెర్చ్ వర్క్ సభ్యత్వం ఉంటుందేమో కానీ దీనికైతే కనుక మీకు యూనివర్సిటీలో చేరి మీరు ఒక కోర్స్ చేసి సర్టిఫికేట్ పొందడానికి మీకు కనీసము $1,600 నుంచి 2,600 2,500 దాకా అవుతుంది. అదే కనుక పిహెచ్డి కావాలంటే $10,000 ఖర్చు అవుతుంది. దాంతో మీరు కష్టపడి సంపాదించి మీరే సంపాదించుకోవాలి ఆ డిగ్రీని.
సో అది మీ ధనము మీ ఇష్టము, మీరు చేరాలనుకుంటే చేరండి, లేకపోతే లేదు. సో కొంతమంది ఏమంటారంటే మీరు వేదాన్ని మీరు ఫ్రీగా టీచ్ చేయొచ్చు కదా, అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కానీ ఇండియాలో చాలా ఫ్రీ కోర్సులు ఉన్నాయి, నేర్చుకోండి, వద్దని మేము ఎందుకు అంటాము. ఇండియాలో చాలామంది అవును, ఫ్రీగా కరెక్టే. ఇస్తున్నారు. చాలామంది అవును, ఇస్తున్నారు. వేదాలు అనేది, వేదాధ్యయనం అనేది భారతదేశంలో ఉచితంగానే దొరుకుతుంది. ఓకే. కానీ ఇప్పుడు మరి మీతో సంభాషించింది కాబట్టి మీరు కూడా మాకు ఆ సౌకర్యాన్ని కలగజేస్తున్నారు కాబట్టి మా అభిప్రాయం ఏంటంటే సర్టిఫికెట్లు తీసుకునే వాళ్ళు ఉంటారు. తర్వాత ఏదైతే పిహెచ్డీలు చేసే వాళ్ళు ఉంటారు. అది అదే అవసరం ఉన్న వాళ్ళు అది చేస్తారు. అదందరికి కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా అందరి విద్యార్థులకు అందరికి ఉపయోగకరంగానే చేస్తున్నారు మీరు. ఓకే. అయితే మరి ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఇది ఇప్పుడు ఏదైతే ఆ వేదం ద్వారా దైవాన్ని దర్శనం చేసుకుందాము, ఇంకా బాగా పరమాత్మను అర్థం చేసుకుందాము అనుకునే వాళ్ళకి 200 ఇప్పుడు ఇంకొక మార్గం ఏదైనా పెడితే బాగుంటది. లేదండి, మీరు కష్టపడాలి, నాకు కావాలి వేదము, నేను ప్రతి పైసా కూడబెట్టుకొని దీనికోసం వెచ్చిస్తాను అనే లక్షణం ఉంటేనే మీకు వేదం అందుతుంది. నాకు సర్టిఫికేట్ వద్దు, పిహెచ్డి వద్దు, నాకు ఉమ్, పరమాత్మ కావాలి, దైవ దర్శనం కావాలి. ఉమ్. అందుకే వేదిక యూనివర్సిటీలో జాయిన్ కావాలి. ఏం చేయాలి? ధనం సంపాదించుకోండి, ప్రతి నెల మీకు $100 ఖర్చు అవుతుంది, ప్రతి నెల $100, అట్లా 2.5 సంవత్సరాలు కట్టుకుంటాను అనుకోండి, సరిపోతుంది, మీరు నేర్చుకుంటారు. ప్రతి నెల ప్రతి నెల వంద. $100. ఉమ్. ప్రతి నెల $100, 2.5 సంవత్సరం, 30 నెలలు. అంతే, 25 నెలలు మినిమం అనుకోండి. 25 నెలల పాటు నెలకు $100 మేము వెచ్చించగలిగితే ఉమ్. అదేంటి ఒక మార్గాన్ని మీ ద్వారా చూపించగలుగుతారు. నేను మీకు వేదాన్ని ఎలా నేర్చుకోవాలి, ఎలా చదవాలో చక్కగా చూపిస్తాను మార్గము. తద్వారా మీరు వెంటనే దాన్ని అనుకరించుకోగలుగుతారు. ఇంకా మీరు ఇక అప్పుడు మీకు సహాయము తక్కువ అవసరం అవుతుంది. ఇంక మీకు అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోవచ్చు. లేదు నేను రీసెర్చ్ చేస్తా, దానిలో ఇంకాస్త కనిపెడతాను విషయాలు అనుకుంటే కనుక అప్పుడు నాతో పాటు కూర్చొని మీరు రీసెర్చ్ చేస్తే మీకు 5 సంవత్సరాల్లో $10,000 దాకా ఖర్చు అవుతుంది. తద్వారా మీరు రీసెర్చ్ చేయగలుగుతారు. బాగుందండి. అది. అర్థమైంది. యా. చక్కగా అర్థమైంది. ఆ ఒక ఇంకా పద్ధతిని పాటిస్తూ ఉందన్నమాట. ఎస్. మనం మనం ఈ ఎపిసోడ్ని నెక్స్ట్ టైం కంటిన్యూ చేయాలంటే మీకు ఇంకా ప్రశ్నలు ఉంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఇప్పటికే సమయం ఉన్నాయండి చాలా. చాలా ప్రశ్నలు. ఆ, ప్రశ్నలు అప్పుడు అనేది చాలా ఉన్నాయి. నెక్స్ట్ ప్రశ్నలు వీక్. లేక కాదు, ప్రశ్నలు. కానీ కానీ ఇప్పుడు ఏంటి, నేను మొదలుపెట్టింది దైవము, దైవ దర్శనము, పరమ ఎట్లా ఉంటది, ఎలా అనేది ఒక దాంతో స్టార్ట్ చేశాను. అవును. సో దానికి ఇప్పుడు మీరు ఒక మంచి ఈ రోజు ఒక మంచి ముగింపు ఇచ్చారు. ముగింపు ఇవ్వడంతో పాటే దాని అదే కాకుండా ఒక బోనస్ గా మార్గం కూడా మేము చూపిస్తాము, మీరు ట్యూషన్ ఫీ కట్టుకోండి అని చెప్తున్నారు. అంతేనండి. సరే, ఆ $100 అనేది అమెరికాలో చాలా తక్కువ, కానీ మాకు కాస్త ఎక్కువ కాబట్టి మాకు కష్టంగా అనిపిస్తుంది. కష్టంగా అనిపించినా కూడా మరి ఆ పరమాత్మ దైవ దర్శనానికి ఒక మార్గం అనేది కనిపిస్తున్నప్పుడు $100 అనేది వెచ్చించాలి. వెచ్చిస్తేనే ఏమండి, అవుతుంది. లేదంటే మీరు చెప్పండి, మీరు చిన్నప్పటి నుంచి స్కూల్లో నేర్చుకుంటూ కాలేజీలోకి వెళ్తూ నేను ఇంజనీర్ని అవుతాను, నేను డాక్టర్ని అవుతా అని మీరు వేల వేల ఫీజు కట్టుకొని చేరుతున్నారా లేదా? అవును, చేరుతుంది. మరి ఎందుకు? చేరుతున్నాం. ఎందుకు మీకు ఒక ఉద్యోగం వస్తుంది, మీరు మీరు హాయిగా సుఖంగా ఉండొచ్చని కోరుకుంటున్నారు కదా. అవును. అలానే వేద అవును, జ్ఞానం వస్తుందన్నప్పుడు ఈ మాత్రం ఖర్చు పెట్టి నేర్చుకోను అంటే ఎలా అండి? పెట్టాలి. పెట్టాలి. ఖర్చు పెట్టాలి, పెట్టాలి. నేర్చుకోవాలి. అప్పుడే శ్రద్ధ కూరుతుంది. శ్రద్ధ రావాలంటే డబ్బులు పెట్టాలి. మీరు 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 సంపాదించిన డబ్బుల్ని ఖర్చు పెడుతుంటేనే మీకు ఆ నొప్పి తెలుస్తుంది అన్నమాట. అప్పుడే మీరు అవును. చదువుతారు కూడా, అవును. లేకపోతే చదవరు. లగ్నం అవుతుంది, మనసు అనేది ఆ, లగ్నం డబ్ అవుతుంది. డబ్బులు ఎక్కువై పారేస్తాను మీకు సార్, మీరు మీరు ఎంజాయ్ చేయండి, మీకు నేను ఇచ్చేస్తాను డొనేషన్ అంటే ఇవ్వండి, మేము చక్కగా వేదిక రీసెర్చ్కి మేము ఉపయోగిస్తాం. అంతేకాని మీరు వేదం నేర్చుకోవాలి, ఏంటి అసలు ఈ వేదం సంగతి తేల్చేద్దాం, 2 సంవత్సరాల్లో నేను వేద మంత్రాలకు అర్థం చెప్పగలుగుతాను అని ఈ వెంకటాచార్యని ఛాలెంజ్ చేస్తున్నప్పుడు నేను ఎందుకు నేర్చుకోకూడదు?
అని పట్టుదలగా ముందుకు రావాలి. రోజుకు ఒక గంట ఖర్చు పెట్టమంటున్నాను నేను, ఇంకెక్కువ వద్దు అంటున్నా. రోజుకు ఒక గంట మీరు ఖర్చు పెట్టి 2 సంవత్సరాల కాలం నాతో పాటు ఉండండి. మీకు వేదంలోని మంత్రాల అర్థాలు తెలుస్తాయి, మీరు తెలుసుకుంటారు, మీరే చెప్తారు ఈ అర్థం ఇది అని. అలాంటి సువర్ణ అవకాశం ఎందుకు పోగొట్టుకుంటున్నారు? మీరు ఆలోచించుకోవాలి. అందులో తెలుగులో మనకు తెలిసిన మన భాష, తెలుగు భాషలో, నేను తెలుగువాడిగా పుట్టా కాబట్టి తెలుగు భాషలో నేర్పిస్తున్నా నేను. ఇంత అవునండి. అద్భుతమైన విషయాన్ని. అదైతే 100% 100% మా అదృష్టం అండి. లేకుంటే వేరే వాళ్ళు ఎలా ఇంత ఇంత క్షుణ్ణంగా ఇంత డీటెయిల్డ్ గా అడగలేంగా ఇంగ్లీష్ లో పరభాషలు. అవును, అడగలేరు, అది చెప్పడానికి మా రాదు అదృష్టం. కూడాను. ఇంత భావ వ్యక్తీకరణ జరగదు. జరగదు. మన తెలుగు భాషకు ఉన్నంత యూనో ఈజినెస్ మనకి వేరే భాషల్లో లేదు. సరే అయితే మరి ఈ అయితే ఎపిసోడ్ ఇక్కడితో మరి ముగిద్దామా? సరే, ఉమ్, ఇంకొక 2 నిమిషాలండి. ఆ, ఆ, ఇప్పుడు ఏదైతే మనము ఆ, ఇప్పుడు మేమైతే వేదాధ్యయనానికి వస్తాం కాబట్టి మేము చర్చించగలుగుతాం. సరే, ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ చదివిన వాడు, డిగ్రీ చేసిన ఒక పిల్లాడు ఉన్నాడు. ఉమ్, వాడు వెచ్చించి మీ వేదాధ్యయనం చేస్తాడు. ఆ ఈ 2.5 సంవత్సరాలు 3 లేదా 3 సంవత్సరాలు కష్టపడి నేర్చుకొని ఏదో ఒక రకంగా చేస్తూ ఉంటాడు అనుకోండి. అలాంటి వాడికి వాడికైతే ఉపాధి ఉండాలి కదండి. ఉమ్. మరి మీ తరఫున ఎలాంటి ఉపాధి కల్పిస్తారు? అది ఎంతవరకు వీలవుతుంది? ఎంతమందికి వీలవుతుంది? ఉపాధి ఏమిటి? అంటే ఇప్పుడు ఉపాధి. ఆ, మేమంటే దేవుడు అంటే ఇప్పుడు మేమంటే దైవాన్ని దర్శించాలి కాబట్టి మేము చేసుకుంటాం. ఉమ్, మాకు సంపాదన మార్గాలు ఉన్నాయి కాబట్టి, ఉమ్, మాకు ఇది లేదు కాబట్టి. కానీ ఒక యువకుడు జాయిన్ అయ్యాడు అనుకోండి. ఉమ్, వేద ఉమ్, విజ్ఞానాన్ని పొందుతాడు. ఉమ్, 3 ఏళ్ల తర్వాత వేద విజ్ఞానాన్ని పొందుతాడు. రోజు ఒక గంటే కాకుండా చక్కగా వాడు ఇంకాస్త ఎక్కువ సమయం కూడా కేటాయించి కేవలము వద్దు, నాకు ఈ గ్రాడ్యుయేషన్ వద్దు, నాకు ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వద్దు, ఉమ్, ఇది అంత వాల్యూగా లేదు. ఉమ్, ఆ సరే, ఇంకొక మార్గంలో వేదాధ్యయనం ద్వారానే వెళ్దాము అనే ఉద్దేశంతో ఇలా ఇలా ఎవరైనా వచ్చారనుకోండి. ఉమ్, 3-4 ఏళ్ళు కష్టపడి బీటెక్ వెళ్లకుండా, ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్ లో కానివ్వండి, ఈ మా తన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కువగా బీటెక్ చేసిన వాళ్ళు సహజంగా ఆ, పెద్దగా ఏమీ అంత ఉపాధి లేకుండానే ఉన్నారు. దాదాపు 90% మంది. ఉమ్, 10% మంది మాత్రమే చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఉమ్, సో అలా బీటెక్ వెళ్లకుండా ఇప్పుడు ఇంటర్మీడియట్ చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు మీ వేదక యూనివర్సిటీ ద్వారా వేదాధ్యయనం అనేది ఒక 3 ఏళ్ల పాటు చేస్తే ఉమ్, వాడి జీవితంలో వాడికి ఆ వేదాధ్యయనం 3 ఏళ్ల పాటు చేసినటువంటి వేదాధ్యయనం ఆయన ఏదైతే ఉందో ఒక $3,000 ఖర్చు 3,000 2,500 $3,000 ఖర్చు పెట్టి చేసినప్పుడు 3 సంవత్సరాలు కేటాయించినప్పుడు ఉమ్, వాడికి వాడి జీవితానికి ఉపాధి మార్గంగా ఏమన్నా అవకాశాలు ఉన్నాయా? ఉమ్. ఇప్పుడు వేదాధ్యయనం చేసి వేదజ్ఞానం పొందిన వాళ్ళకి, వేదంలో సర్టిఫికెట్ తీసుకున్న వాళ్ళకి, వేదాధ్యయనం ఎక్కడెక్కడెక్కడ జరుగుతుందో భారతదేశంలో అక్కడ ఉపాధి దొరుకుతుంది ఆయనకి. అదే కనుక రీసెర్చ్ చేశారనుకోండి, రీసెర్చ్ చేయాలంటే మా దగ్గర కనీసము మీకు డిగ్రీ అయినా కంప్లీట్ అయ్యి ఉండాలి, ఏదో ఒక డిగ్రీ. ఏ డిగ్రీలో మీకు కంప్లీట్ అయ్యారో దానిలోనే రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉంటుంది మీకు. సపోజ్ మీరు మెడిసిన్లో మీరు మెడిసిన్ కంప్లీట్ చేసుకుని అప్పుడు మీరు ఆయుర్వేదంలో రీసెర్చ్ చేయడానికి వీలవుతుంది. అదే మీరు ఇంజనీరింగ్ చేశారో, ఏ మెకానికల్ ఇంజనీరింగ్ చేశారో అప్పుడు మెటీరియల్ సైన్స్కి సంబంధించిన రీసెర్చ్ చేయడానికి వీలవుతుంది. ఇలా కెమిస్ట్రీలో చేశారో అలాంటి కెమిస్ట్రీకి సంబంధించిన రీసెర్చ్ చేయడానికి వీలవుతుంది. అలా మీకు ఏ డిగ్రీ మీరు కంప్లీట్ చేస్తే ఆ డిగ్రీలో మీకు వేదంలో రీసెర్చ్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా దానిలో మీరు పేపర్లు పబ్లిష్ చేసి మీరు కంపెనీల్లో అట్రాక్ట్ అవ్వబడతారు. మీరు సొంతగా ఒక కంపెనీ పెట్టుకోగలిగే పరిస్థితి ఏర్పడుతుంది. లేదు, మీకు మంచి ఉద్యోగం కూడా సంపాదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది రీసెర్చ్ చేస్తే. ఓకేనా అండి? శ్రీనివాసులు గారు, మీరు ఫ్రీజ్ అయ్యారు.